సో ద ఫస్ట్ ఏంటంటే ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాండిల్ స్టిక్స్లో మనకి బయర్స్ ఉంటారు. ఐ మీన్ ఇప్పుడు ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇది రెడ్ క్యాండిల్ ఉంది. దీంట్లో బయరు ప్లస్ సెల్లర్ ఉన్నారు, దీంట్లో కూడా బయరు ప్లస్ సెల్లర్ ఉన్నారు. బట్ గ్రీన్ ఎందుకు వచ్చిందంటే క్యాండిల్ ప్రైస్ మార్నింగ్ ఓపెన్ అవుతుంది కదా, దానికంటే పైన క్లోజ్ అయింది. అది ఒక సెంటిమెంట్గా, ఇది 100 రూపాయలు అనుకుందాం మార్నింగ్ ప్రైస్, ఓపెన్ ప్రైస్ 110 దగ్గర క్లోజ్ అయింది. రైట్. సో ఓపెన్ ప్రైస్ కంటే పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది ఇన్వెస్టర్ దృష్టిలో పాజిటివ్. ఇది పాజిటివ్ కాబట్టి గ్రీన్ కలర్ ఇచ్చారు సెంటిమెంట్గా. ఓకే, ఇది గ్రీన్ కలర్ ఎందుకు ఇచ్చారు అంటే ఓపెన్ కంటే పైన ఉంది కాబట్టి ఇది క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ 110. అలాగే మార్నింగ్ 100 రూపాయల దగ్గర ఓపెన్ అయ్యి 90 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అంటే ఓపెన్ కంటే కింద ఓపెన్ అయింది కాబట్టి ఇది ఇన్వెస్టరు సాడ్గా ఫీల్ అవుతాడు. ఆ దృష్టిలో ఇది నెగటివ్ కాబట్టి నెగటివ్ని రెడ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే నెగటివ్గా ఉంది కాబట్టి దీంట్లో సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు అనేది అపోహ. సెల్లర్ ఎక్కువగా లేరు, ఇద్దరు సమానంగా ఉన్నారు. ఎవరిద్దరు? బయరు, సెల్లర్. దీంట్లో కూడా గ్రీన్ ఎందుకు వచ్చింది అంటే దీంట్లో బయర్స్ ఎక్కువగా ఉన్నారు, ఇది కూడా అపోహ. దీంట్లో కూడా బయర్స్ ఎంతమంది ఉంటే సెల్లర్స్ అంతమంది ఉన్నారు. రైట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడు మరి పెరగకుండా ఉండాలి కదా. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. బయర్ 100 మంది ఉంటే సెల్లర్స్ కూడా 100 మంది ఉన్నారు. ఇక్కడ బిడ్ అండ్ ఆస్క్ అనేది మనం తెలుసుకోవాలి. బిడ్ అండ్ ఆస్క్. ప్రైస్ ఇలా ఎందుకు పెరిగిందంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు కూడా 100 మందే ఉన్నారు బయర్స్, 100 మందే సెల్లర్స్ ఉన్నారు. ఓకే, లేకపోతే 100 కోట్లు ఇట్లా బై చేశారు, 100 కోట్లు అమ్మేశారు. ఎవరో 100 కోట్ల విలువ కలిగిన షేర్స్ అనేది అమ్మేశారు. ఓకే, 100 కోట్ల షేర్లు అమ్మారు. ఎవరో 100 కోట్ల షేర్లు బై చేశారు. ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కదా. దెన్ ఎందుకు ప్రైస్ పైకి వెళ్ళింది? గ్రీన్ కలర్ ఎందుకు ఇచ్చారు, రెడ్ కలర్ ఎందుకు ఇచ్చారు అనేది నేను చెప్పాను. ఓపెన్ కంటే పైన ఉంటే గ్రీన్ ఇస్తారు, ఓపెన్ కంటే కింద ఉంటే రెడ్ ఇస్తారు. అది ఓకే, అర్థమైంది. మరి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. 100 కోట్ల షేర్లు బై చేస్తే 100 కోట్ల షేర్లు సెల్ చేశారు. ఇక్కడ బిడ్ అండ్ ఆస్క్. ఇది ప్రైస్ ఎందుకు పైకి వెళ్ళిందంటే ఇక్కడ బయ్యర్ డామినేట్ చేశాడు. ఫస్ట్ ఇక్కడ బయ్యరు డిసైడ్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 కోట్ల షేర్ కొందామని పొద్దున్నే వచ్చాడు. ఈ ప్రైస్ దగ్గర ఆర్డర్ పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్ల షేర్లు వస్తాయి అనుకుందాం. 10 కోట్లు ఇక్కడ ఆర్డర్ పెట్టాడు. పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అమ్మేవాళ్ళు కూడా 10 కోట్లు అమ్మేవాళ్ళు రెడీగా ఉండాలి కదా, లేకపోతే ట్రాన్సాక్షన్ జరగదు. రైట్, ఈయన 10 కోట్ల షేర్లు కొందామన్నారు, రెడీగా ఉన్నాడు, అమ్మేవాళ్ళు లేరు. ఓన్లీ 1,00,000 షేర్లు మాత్రమే అమ్మటానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీరు 10 కోట్ల షేర్లు కొందామని మార్కెట్కి వచ్చారు. ఓకే, మేము అమ్మేవాళ్ళం ఆ ప్రైస్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర 1,00,000 మందే ఉన్నాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీకు 10 కోట్ల షేర్లు కావాలి. ఫండమెంటల్ అనాలిసిస్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, లేకపోతే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండొచ్చు, లేదా రిజల్ట్స్ బాగున్నాయి, వాట్ ఎవర్ ద రీజన్ మీరు డిసైడ్ అయ్యారు స్టాక్ అనేది కొనాలి అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ బయ్యర్ స్ట్రాంగ్గా ఉంటే పైకి ప్రైస్ తీసుకెళ్తాడు. 100 దగ్గర ఎవరు అమ్మటం లేదు అన్నప్పుడు ఏం చేస్తాడంటే పైకి బిడ్డింగ్ వేస్తాడు అన్నమాట. ఈ ప్రైస్కి ఇస్తావా? మనం గణపతి ఇది జరుగుతుంది కదా, వేలం, లడ్డు వేలం,
ఓకే, వేలం పాట ఎలా పెరుగుతుంది? స్టార్ట్ అయ్యేది 1 రూపీతో స్టార్ట్ అయ్యింది దేవుని పాట. అక్కడ నుంచి అది రూ. 1,00,000, 10,00,000, 20,00,000కి వెళ్ళిద్ది. ఎలా వెళ్ళిద్ది అంటే, ఇది నాకు కావాలని రూ. 1తో స్టార్ట్ చేస్తే, ఇంకొకళ్ళు వచ్చి నాకు రూ. 10కి ఇవ్వండి, నాకు రూ. 100కి ఇవ్వండి, నాకు రూ. 1000కి ఇవ్వండి, నాకు రూ. 1,00,000కి ఇవ్వండి అని అడుగుతారు డిమాండ్ వల్ల. అట్లాగనే ఈ స్టాక్ ఆ రోజు డిమాండ్ ఉంది. బయర్ వచ్చి రూ. 100 దగ్గర అమ్మట్లేదు, ఓన్లీ 1,00,000 షేర్సే ఎగ్జిక్యూట్ అయ్యాయి. బయర్ ఏం చేస్తాడంటే 101కి ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ కొంతమంది వస్తారు, ఎందుకు రూపాయి పెరిగింది అట్లా. ఇంకా అక్కడ అమ్మేవాళ్ళు కూడా అయిపోయారు, అక్కడ 1,00,000 అమ్మేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ బయర్ ఏం చేస్తాడంటే, ఇంకెవరు లేరు అమ్మేవాళ్ళు కానీ స్టాక్స్ కావాలి, మనం ఏం చేస్తాం, రేటు పెంచుతాం. ఇక్కడ రేటు పెంచుతున్నాడు. రూ. 102కి ఇస్తావా, రూ. 103కి ఇస్తావా, 104, 105, 106, అంటే బయర్ ఏం చేస్తున్నాడంటే ఏ ప్రైస్కైనా కొనడానికి రెడీగా ఉన్నాడు. హీఈస్ టేకింగ్ రిస్క్. ఓకే, దాని రీజన్ ఏదైనా మనకి అనవసరం. బయర్ టేకింగ్ ద రిస్క్, బయర్ డామినేట్ చేశాడు. ప్రైస్ రూ. 100లో స్టార్ట్ అయిన దాన్ని 110కి తీసుకెళ్ళాడు అనమాట. బట్ ఇక్కడ చూడండి, మేక్ ష్యూర్ 10 కోట్ల షేర్లే బై చేయగలిగాడు. ఇక్కడ బయర్ ఒక్కళ్ళు కావచ్చు, 100 కావచ్చు, ఓకే, ఎంతమంది అయినా కావచ్చు, మొత్తం మీద 10 కోట్ల షేర్లు అనేది బై చేశారు. 10 కోట్లు 100% సెల్ చేశారు. బట్ ఆ ప్రైస్ డిమాండ్ వల్ల ఏం జరిగిందంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్ల షేర్లు అనేది అమ్ముదామని డిసైడ్ అయ్యాడు. ఓకే, సో ఇక్కడ రూ. 100 దగ్గర అమ్మటానికి ఆర్డర్ పెట్టాడు. 10 కోట్ల క్వాంటిటీ ఇక్కడ ఆర్డర్ పెడితే కొనేవాళ్ళు కావాలి కదా. రూ. 100 దగ్గర డిమాండ్ ఉందనుకుని కొంటారు, డిమాండ్ లేదు అనుకుందాం. 1,00,000 మాత్రం సేల్ అయినాయి. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రైస్ 100కి కొనట్లేదని తగ్గిస్తున్నాడు అనమాట. 99కి కొంటావా, 98కి కొంటావా, 97కి, 96, 94, 90, అట్లా 90కి తీసుకొచ్చాడు. ఇక్కడ ఎవరు రిస్క్ తీసుకుంటున్నారు అంటే సెల్లర్ అమ్ముతున్నాడు, రిస్క్ తీసుకుంటున్నాడు. అంటే ఎట్ ఎనీ కాస్ట్ నేను దీన్ని అమ్మేయాలి, ఈ పర్టికులర్ స్టాక్ని అని డిసైడ్ అయ్యాడు. ఆ రీజన్ ఏదైనా కావచ్చు మనకి. సో ఇక్కడ కూడా చూడండి, 10 కోట్ల షేర్లే అమ్మారు, 10 కోట్ల షేర్లే కొన్నారు. బట్ ఆ బిడ్ అండ్ ఆస్క్, డిమాండ్ అండ్ సప్లై అనుకోవచ్చు. బయ్యర్కి సెల్లర్కి మధ్య ఉన్న ఈ బిడ్ అండ్ ఆస్క్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏంటంటే లోవర్ ప్రైస్కి బిడ్ వేసాడు, ఆఫర్ చేస్తున్నాడు. ఇక్కడ కొనుక్కుంటావా, డిస్కౌంట్ ఇస్తున్నా. ఇప్పుడు యుఎస్లో క్లియరింగ్ సేల్ ఉంటుంది, ఇండియాలో కూడా కొన్ని సేల్ అవ్వట్లేదు లేదా మొత్తం క్లియర్ చేయాలని డిసైడ్ అయింది. ఒక షాపు వాళ్ళు క్లియరింగ్ సేల్ పెట్టేసి డిస్కౌంట్ ఇస్తారు. అప్పుడు ఏమైందంటే వచ్చేస్తారు, డిస్కౌంట్ అవుతుంది కదా అని చెప్పేసి. అట్లాగనమాట ఇక్కడ. అందుకని ప్రైస్ డ్రాప్ అయిపోతుంది, డిమాండ్ లేదు ఇక్కడ డిమాండ్ ఉంది, అందుకని ప్రైస్ పెరిగింది. ఓకే, ఎనీహౌ ఇది నేను చాలాసార్లు చెప్పాను, కొంతమందికి రిపీటెడ్గా అనిపించవచ్చు, బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బట్ ఎప్పుడైతే క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అవుతుందో, గ్రీన్ దాని అర్థం ఏంటంటే బయర్ కంట్రోల్ తీసుకున్నాడు, మార్కెట్లో. ఈరోజు క్యాండిల్ స్టిక్స్ చూడగానే మనకేమనిపించాలి అంటే ఈరోజు ఎవరు విన్నారు, బయర్. కానీ ఎక్కువ మంది బయర్స్ లేరు అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది బయర్స్ ఉన్నారు ఈరోజు, తక్కువ మంది సెల్లర్స్ ఉన్నారు. అలా ఉండదు, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. బట్ ద ఫోర్స్, ద బిడ్ అనేది బయరు రిస్క్ తీసుకుని హైయర్ ప్రైసెస్కి తీసుకెళ్ళాడు. ఎందుకు ఏంటంటే ఇంకా పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు తీసుకున్నాడు రిస్క్ అంటే, మనం రూ. 100కి కొంటున్నాం, ఇంక ఇది పెరుగుతుంది రేటు, ఓకే 110కి వెళ్తుంది, 105కి వెళ్తుంది అని అట్లా ఒక ఎనాలిసిస్, ఎక్స్పెక్టేషన్ ఉంది. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిల్ స్టిక్స్లో మారుబోజు క్యాండిల్ అని ఉంటుంది. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, దీనికి తోకలు ఉండవు ఇక్కడ. ఓకే, ఇక్కడ తోకలు ఉండవు. దీన్ని మనం విక్ అంటాం, అప్పర్ విక్ అంటాం పైన ఉంటే, లేదా అప్పర్ షాడో అంటాం. ఇవి లేవు అనుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా బయర్స్ స్ట్రాంగ్గా తీసుకెళ్ళిపోయారు పైకి. తీసుకెళ్ళిపోయి మనకు మార్కెట్ 3:30 క్లోజ్ అవుతుంది కదా, అప్పటిదాకా కూడా ప్రైస్ని కిందకి రానివ్వలేదు. అంటే అంత స్ట్రాంగ్ డిమాండ్ ఉంది ప్రైస్కి. ఓకే, ఓపెన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే జనరల్గా కొద్దిగా వాలటాలిటీలో కిందకి వెళుతుంది. వెళ్ళాల అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఓపెన్ అయితే ఈ స్టాక్ను కొందామా అని చెప్పేసి బయర్ క్యాష్ పట్టుకొని రెడీగా ఉన్నారు.
అందుకని కిందకి రాలా. ఓపెనింగ్ ప్రైస్ ఇది. ఒక్క పైసా కూడా కిందకి రాలా. అక్కడి నుంచి వెళుతూ 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 3 గంటల 30 నిమిషాల దాకా కూడా కొంటానే ఉన్నారు. డిమాండ్ ఆ విధంగా ఉంది. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డిమాండ్ని రిప్రజెంట్ చేస్తుంది. మార్కెట్లో ఈ పర్టికులర్ స్టాక్లో డిమాండ్ అనేది వచ్చింది. డిమాండ్ అనేది వచ్చింది అనేది మనకు తెలుస్తుంది ఈ క్యాండిల్ చూసిన తర్వాత. సో జనరల్గా మార్కెట్లో ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ అనేది వచ్చిందో దాని తర్వాత ఇటువంటి క్యాండిల్స్ అనేది వచ్చినాయి అంటే దీని అర్థం బిగ్ ప్లేయర్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇంత పెద్ద ప్రైస్ని మూవ్ చేయగలిగిన కెపాసిటీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు అంటే అవే ఫుట్ ప్రింట్స్ అంటాం. ఫుట్ ప్రింట్స్, వాళ్ళ అడుగు జాడలు, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ట్రేసింగ్. సో ఎప్పుడైతే ఇటువంటి క్యాండిల్స్ అనేది మనం బాటంలో చూస్తామో దీని అర్థం స్టాక్ అనేది ఈ యొక్క డౌన్ ట్రెండ్ అనేది అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి ఛాన్సెస్ ఉన్నాయి రివర్స్ అవ్వటానికి. ఇది బుల్లిష్ మారుబోజు క్యాండిల్. ఇక అదేవిధంగా స్టాక్ పైకి వెళుతూ 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 ఉండగా ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళగానే సెల్లర్స్ డామినేట్ చేస్తారు. ఇక్కడ నుంచి కిందకు వచ్చేసింది. అసలు చూడండి, ఓపెన్ అయిన దగ్గర నుంచి పైకి వెళ్ళలేకపోయింది. అసలు ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఇది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, ఇంకా అదే లో. ఓపెన్ అయిందే లో ప్రైస్, ఇక్కడ ఓపెన్ అయిందే హై ప్రైస్. ఓపెనింగ్ నుంచి ఎప్పుడెప్పుడు సెల్ చేద్దామని రెడీ కూర్చొన్నారు మార్నింగ్ నుంచి. ఏది 3 గంటల 30 నిమిషాల దాకా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. అదే డిమాండ్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్తుంది ప్రైస్, వెళ్ళలా. 3 గంటల 30 నిమిషాలకు వచ్చి కిందకి క్లోజ్ అయిపోయింది. దీని అర్థం ఏంటంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు. ఇక్కడేమో బై చేస్తున్నారు, ఇది బాటమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నారు, ఇది టాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇంకెంతకంటే పెద్దగా పైకి వెళ్ళేందుకు ఎందుకంటే పెద్దగా ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ చేయట్లేదు, అక్కడ సెల్లింగ్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ చేస్తే పెరుగుతుంది, కానీ వాళ్ళు స్టార్ట్ చేసి సెల్లింగ్ చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే ఇది ఇన్స్టిట్యూషన్ అని ఎందుకంటున్నామంటే అంత పెద్ద ప్రైస్ని డ్రాప్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకే ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ఫుట్ ప్రింట్స్ అనమాట. ఇటువంటి క్యాండిల్స్ అనేది మనకి కనిపించినప్పుడు బాటంలో అంటే టాప్లో మనం కాషియస్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీటికి జపనీస్ వాళ్ళు మారుబోజు క్యాండిల్ అని ఇచ్చారు. ఇదేమో బులిష్ మారుబోజు క్యాండిల్, ఇదేమో బెరిష్ మారుబోజు క్యాండిల్. సో ఈ సెషన్ ఇప్పుడు ఈరోజు అటెండ్ అయిన వాళ్ళు క్లియర్గా దీనికి విన్నాక ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అనేది అర్థమొచ్చింది, గ్రీన్ ఎందుకు ఉందనేది తెలిసింది. దాని తర్వాత బుల్లిష్ మారుబోజు క్యాండిల్ ఆ సెంటిమెంట్ ఏమిటి అనేది మనకు అర్థమైంది. అదేవిధంగా బేరిష్ మారుబోజు క్యాండిల్ అంటే ఏంది, దాని సెంటిమెంట్ ఏంది, దాని వెనక ఎవరు ఉన్నారనేది అర్థమైంది ఇక్కడి దాకా. ఇక అయితే ఫ్రెండ్స్, అక్కడ మనం చూసిన క్యాండిల్లో 2 రకాల క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి క్వశ్చన్స్ ఏదన్నా ఉంటే ఈ సెషన్ కంప్లీట్ అయినాక జస్ట్ మనం అడుగుదాం, ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మీరు అంతలోకి నోట్ ప్యాడ్ మీద నోట్ చేసుకొని పెట్టుకోండి, విల్ డిస్కస్ ఏదైనా డౌట్స్ ఉంటే. ఇక క్యాండిల్ స్టిక్స్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి ఇండెసిషన్ని రిప్రజెంట్ చేస్తాయి. చూడండి, ఇదేమో స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో స్ట్రెంగ్త్ రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో వీక్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఈ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయంటే మనకి ఇండెసిషన్ అంటే అటు స్ట్రెంగ్త్ లేదు, వీక్నెస్ లేదనమాట. అంటే మార్కెట్ ఊగిసలాడుతుంది లేదా కామ్గా ఉంది, సైలెంట్గా ఉంది. పెద్దగా మార్కెట్లో బయర్స్ డామినేట్ చేసి పైకి తీసుకెళ్ళట్లేదు, సెల్లర్స్ డామినేట్ చేసి కిందకి తీసుకెళ్ళట్లేదు. సో ఇవన్నీ కూడా ఇండెసిసివ్ క్యాండిల్స్ అంటాం. ఇవన్నీ కూడా ఇండెసిసివ్ క్యాండిల్స్ అంటాం. అయితే ఈ క్యాండిల్ కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్పిన్నింగ్ టాప్స్ ఉందనుకోండి, మనకు మార్కెట్ ఇలా డ్రాప్ అయింది, బాటంలో ఇలా స్పిన్నింగ్ టాప్స్ అనేది ఫామ్ అవుతున్నాయి అంటే మార్కెట్ టెంపరీగా పాస్ అవుతుంది. పాస్ అంటే కొద్దిగా కిందకు వచ్చి రెస్ట్ తీసుకుంటుంది.
ఓకే, ఒక సైడ్ వేస్ రిప్రజెంట్ చేస్తూ ఉంది. కానీ దీని తరువాత ఇప్పుడు మనం అలర్ట్ అవుతాం అనమాట. ఓకే, ఇక్కడ ఈ మొమెంటం అనేది లాస్ అయిపోయింది, ఎందుకంటే ఈ సాలిడ్ క్యాండిల్స్ కాదు, ఇండెసిసివ్ క్యాండిల్స్. అలర్ట్ అవుతాం. ఒకవేళ ఇక్కడ సాలిడ్గా బయర్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారనుకోండి గ్రీన్ క్యాండిల్, దెన్ ఇక్కడ ఏదైతే సైడ్ వేస్ జరిగిందో ఇండెసిషన్, ఇదంతా కూడా ఇక్కడ సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందనుకోండి, దీన్ని మనం అక్యూములేషన్ అంటాం. పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఈరోజు చార్ట్ కావచ్చు, ఏదైనా మనకి ఇటువంటి క్యాండిల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇది హ్యాంగింగ్ మ్యాన్ లేదా అంబ్రెల్లా అంటాం. ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక స్టాక్ పైకి వెళ్తూ ఉంది, సడన్గా ఇటువంటి క్యాండిల్స్ వస్తున్నాయంటే మనం అలర్ట్ అవుతాం. అంటే ఆ యొక్క అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయింది, మొమెంటం లాస్ అయిపోయింది అని చెప్పేసి ఈ క్యాండిల్స్ చెప్తాయి. ఎవరు చెప్పరు మనకి ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ తీసుకున్నాం అనుకోండి, బుక్లో ఏమని చెప్తారంటే 70 పైన ఉందంటే ఓవర్ బాట్, అంటే ఇంకా అక్కడికి వెళ్తే ట్రెండ్ రివర్స్ అయిద్దని చెప్పేసి జనరల్గా ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి 20-30% పెరిగిన స్టాక్స్ కూడా ఉంటాయి. 70 అనేది బెంచ్ మార్క్ కాదనమాట. అందుకని మనం క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ అనేది మనం అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫిల్టర్ చేసాం, 70 అబోవ్ ఉంది, ఓవర్ బాట్ ఉంది, కానీ అది నిజమా కాదా అనేది వెరిఫై చేయడానికి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ క్యాండిల్స్ అనేది హెల్ప్ చేస్తాయి. సో బేసికల్గా ఇక్కడ అంబ్రెల్లా అంటే చూడండి, ఈ ఓపెన్ అయింది ఇక్కడ, ఇదైనా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం, ఇక్కడ దాకా వెళ్ళింది, అక్కడ నుంచి కిందకు వచ్చేసింది, ఇక్కడ దాకా వచ్చింది ప్రైస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో దీని అర్థం ఏమిటంటే ఈ విక్స్ ఏం చెప్తుంది అంటే సెల్లర్స్ ఒక అటెంప్ట్ చేశాడు, కిందకు పుష్ చేస్తున్నాడు సెల్లర్ మార్కెట్ని, ఇది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇది హ్యాంగింగ్ మ్యాన్ అంటాం లేదా అంబ్రెల్లా అంటాం. కానీ ఎప్పుడైతే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చి గ్యాప్ అప్ అయ్యి, చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్, గ్యాప్ అప్ అయ్యి ఇలాగా ఉంది అంటే దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్, బయ్యర్స్ ట్రాప్ అయ్యారు అంటాం. హ్యాంగింగ్ మ్యాన్, ఇది బయ్యర్స్ ట్రాప్, ఎందుకంటే టాప్లో ఫామ్ అవుతుంది ఇది. ఈ ఫార్మేషన్ అనేది గ్యాప్ అప్ అయింది, బయర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు మార్కెట్ గ్యాప్ అప్ అయిందని, కానీ సెల్లర్స్ ఇక్కడ వచ్చారు అని చెప్పేసి అలర్ట్ చేస్తుంది, ఇంకెంతకంటే ప్రైస్ పైకి వెళ్ళలేదు. సో ద కాంబినేషన్ మనం ఏమర్థం చేసుకుంటామంటే హ్యాంగింగ్ మ్యాన్, బయర్స్ ట్రాప్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది యూటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ రెండు కూడా మనకి హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఏంటంటే మనిషి అనమాట. యాక్చువల్గా ఈ తలకాయ, ఈ వేలాడుతున్న కాళ్ళు చేతుల్లాగా దానికి పేరు పెట్టారు, రైట్. బట్ ఇది టాప్, ఇక స్టాక్స్లో టాప్ అనమాట. ఇంకా అక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ లేదా రివర్స్ కూడా అవడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా డీటెయిల్డ్గా చెప్తున్నా మీకు. నెక్స్ట్ లాంగ్ లెగ్డ్ డోజీ. ఇక్కడ చూడండి విక్స్ ఉన్నాయి తోకలు, కానీ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. అంటే 9:30కి 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ. ఓకే, పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, మళ్ళీ ఇచ్చి ఇక్కడే క్లోజ్ అయింది, ఇది 3:30కి. సో ఇది పర్ఫెక్ట్ ఇండెసిషన్, అంటే ఇద్దరి మధ్య బలం అనేది ఈక్వల్గా ఉంది, ఎవరు డామినేట్ చేయలేకపోతున్నారు. మార్కెట్ బుల్స్ పైకి తీసుకెళ్ళలేకపోతున్నారు, బేర్స్ అనేది పైకి తీసుకెళ్ళలేకపోతున్నారు, కిందకి తీసుకెళ్ళలేకపోతున్నారు, సారీ. సో ఈ లాంగ్ లెగ్డ్ డోజీ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దీని అర్థం ఏంటంటే పర్ఫెక్ట్ కంట్రోల్లో ఇద్దరు ఉన్నారు, ఎవరు కూడా డామినేట్ చేయలేకపోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇక సేమ్ ఇక్కడ గ్రేవ్ స్టోన్ డోజీ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, సెల్లర్ పుష్ చేశాడు, అంటే బయర్స్ పైకి తీసుకెళ్ళాడు, సెల్లర్ కిందకి పుష్ చేశాడు. మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇది ఓపెన్, ఇది క్లోజ్, అక్కడే క్లోజ్ అయింది. బట్ షేప్ను బట్టి ఇది ఇట్లా పేర్లు పెట్టారనమాట, అంతే, ఏం లేదు. సేమ్ ఇక్కడ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, అంటే బేర్స్ కిందకు తెచ్చారు, మళ్ళీ బుల్స్ పైకి తీసుకెళ్ళి ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ చేశారు, రైట్. దీని అర్థం ఏంటంటే మార్కెట్లో ఎవరు కూడా కంట్రోల్ తీసుకోలేకపోతున్నారు అనేది దీని అర్థం అనమాట.
రైట్. ఇవి మనం ప్రాక్టికల్‌గా చార్ట్ మీద చూసామనుకోండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇక హ్యామర్ అనమాట. హ్యామరు, హ్యాంగింగ్ మ్యాన్‌కి తేడా ఏంటంటే, హ్యాంగింగ్ మ్యాన్ ఏమో ఇక్కడ విక్ ఉండదు. ఓకే. డైరెక్ట్‌గా ఇలా ఉంటది. ఇక్కడ విక్ ఉంది చూడండి. ఇది హ్యామర్ అంటాం. సుత్తి ఉంటది కదా! మన సుత్తి అలాగా. అయితే ఇది టాప్‌లో వచ్చిందనుకోండి, దీని వెనకున్న సైకాలజీ ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, మార్కెట్ పైకి వెళ్ళలేకపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ స్టాక్ కిందకొస్తూ ఇలాగా ఫార్మ్ అయిందంటే, చూడండి ఇక్కడ దాకా వచ్చింది కదా ప్రైసు. బయర్ ఏం చేశాడంటే ప్రైస్‌ని పుష్ చేసాడు పైకి. సో, దెన్ మనం ఏమర్థం చేసుకోవచ్చంటే ఈ జోన్‌లో బయ్యర్స్ ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఎవరు పుష్ చేశారు ఇక్కడి నుంచి పైకి? బయ్యర్. సో, దీన్ని మనం మార్క్ చేసుకొని ఓకే. సపోర్ట్ లాగా కూడా మనం చూడొచ్చనమాట. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక ఇన్వర్టెడ్ హ్యామర్. ఇది కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ టాప్‌లో వచ్చిందనుకోండి, దీన్నే మనం షూటింగ్ స్టార్ అంటాం. అంటే రాలిపోతున్న నక్షత్రం దీని మీనింగ్ యాక్చువల్‌గా. తోకచుక్క. ఇక్కడ చూడండి ప్రైస్ పైకెళ్ళిందా? వెళ్ళగానే సెల్లర్ ఏం చేశాడంటే కిందకి పుష్ చేసాడు. అంటే దీని అర్థం ఇక్కడ సెల్లర్ ఉన్నాడు. ఇది మనం మార్క్ చేస్తాం అనమాట. ఇది జోన్. సెల్లర్ జోన్. అంటే ఈ జోన్‌లోకి వచ్చినప్పుడు మనం కొద్దిగా అలర్ట్ అవుతాం. ఎందుకంటే ఈ జోన్‌లోకి రాగానే ఏం చేస్తున్నారు అంటే, ఇదిగోండి ఇది జోన్. సెల్లరు కిందకి పుష్ చేస్తున్నాడు. ఇక్కడ మేమున్నాం, మీరు రావద్దు అని చెప్తున్నాడు. అందుకని ఒకవేళ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఇట్లా వచ్చిందంటే దీన్ని మనం షూటింగ్ స్టార్ అంటాం. సో, ప్రాబబ్లీ దీని తర్వాత కన్ఫర్మేషన్ అంటే ఎలా తెలుస్తుంది? సెల్లర్స్ ఉన్నారు, ఫాలో అప్ అవుతున్నారు అనేది ఒక రెడ్ క్యాండిల్ అనేది రావాలి. రెడ్ క్యాండిల్. ఓకే. దెన్ కన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుంటాం. ఓకే. ఇది ట్రెండ్ రివర్స్ అని చెప్పేసి. బట్ ద కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇది రిజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రైస్‌ని పెరగనివ్వట్లేదు. అంటే పెరగనివ్వకపోవడం అంటే ఏంటంటే, ఇక్కడ 2 రకాలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బై చేసాం. జెన్యూన్ బయర్స్ ఉంటారు. కింద ఎక్కడో ఇక్కడ బై చేశారు. ప్రైస్ ఇక్కడికి వెళ్ళగానే సెల్ చేస్తారు. ప్రాఫిట్ వచ్చింది. బికాజ్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే. దానివల్ల స్టాక్ అనేది ప్రెషర్ గురి అవ్వచ్చు. ఒకటి ఇదొక పాయింట్. జెన్యూన్ బయర్స్. 2 స్పెక్యులేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ప్రైస్ వచ్చింది, దీనిలో మనం షార్ట్ పొజిషన్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తారనమాట. వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి ప్రైస్ని కిందకి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ షార్ట్ చేసి ఇక్కడ కింద బై చేశారనుకోండి, వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో, బికాజ్ ఆఫ్ జెన్యూన్ బయర్స్ ఎగ్జిట్ అండ్ స్పెక్యులేటర్స్ వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుందంటే స్టాక్ అనేది ప్రెషర్లోకి గురి అవుతుంది. ఏది ఒక ఇంపార్టెంట్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పాయింట్ దగ్గర సెల్లర్ ఎంటర్ అవుతాడు ఇక్కడ. ఓకే. అటువంటప్పుడు ఈ షూటింగ్ స్టార్స్ అనేది ఉన్నాయనుకోండి, మనం అలర్ట్ అవుతాం ఇక్కడ. రైట్. అయితే మార్కెట్ కిందకు వెళుతూ ఉంది. చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వెళ్తూ ఉండగా కిందకు వెళ్ళలేకపోయింది ఇక్కడ. ప్రైస్ పెద్దగా వెళ్ళట్లా, కిందకి హోల్డ్ చేస్తున్నారు. అంటే బయర్ స్ట్రాంగ్గా కూర్చున్నారు ఇక్కడ. మీరు ఎన్ని క్వాంటిటీస్ అయినా సెల్ చేయండి, నేను ఇక్కడ బై చేస్తానని కూర్చున్నారు బయర్స్. రైట్. సో, ఇలాగా ఇక్కడే మనకేం చెప్తుందంటే ఇది బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఏది డౌన్ ట్రెండ్ తర్వాత బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే కిందకు వెళ్ళట్లా ఇక. ఇది బేస్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ మనకు ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ వచ్చిందనుకోండి, అక్కడ మనం ట్రెండ్ రివర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్కి సంబంధించింది. హ్యాంగింగ్ మ్యాన్ చెప్పాను. నెక్స్ట్ షూటింగ్ స్టార్ అనేది ఒకటి చెప్పాను. అక్కడ పైన తోక ఉంటుంది ఎక్కువగా. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం కదా. అంటే ఎంగల్ఫింగ్ అంటే ఏంటంటే మింగేయటం అనమాట. ఒక చిన్న ఏదైతే యాక్టివిటీ అనేది ఉందో దాన్ని ఒక పెద్ద యాక్టివిటీ అనేది ఎంగల్ఫ్ చేస్తుంది. ఇక్కడ యాక్టివిటీ అని ఎందుకు అంటున్నానంటే, మార్కెట్ పైకి వెళుతూ ఉంది బుల్లిష్గా. ఓకే. ఒక క్యాండిల్ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి ఒక స్మాల్ క్యాండిల్ వచ్చింది. దీని అర్థం ఏంటంటే బయర్స్ కొద్దిగా స్లో అయ్యారు. మూమెంటం తగ్గిపోతుంది. ఎందుకంటే అన్లిమిటెడ్ క్యాపిటల్ ఎవరి దగ్గర ఉండదు. ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు,
మీరు కావచ్చు, నా దగ్గర కావచ్చు, ఏదో ఒక ప్రైస్లో ఏదో ఒక లెవెల్లో ఇంకా దాన్ని కొనలేరు. ఎక్కువగా అయిపోయింది ప్రైస్, నేను కొన్నా అంటారు. అప్పుడు ఏమైందంటే మొమెంటం లాస్ అయిపోయి చిన్న క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. బట్ చూడండి, గ్యాప్ అప్ అయింది ఇక్కడ. ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది. నేను చెప్పా కదా గ్రీన్ ఎందుకు ఫామ్ అయింది అనేది. ఓపెన్ ప్రైస్ ఇది క్లోజింగ్ ప్రైస్ గ్రీన్ ఉంది. బట్ గ్యాప్ అప్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఇది గ్యాప్ అప్ అనమాట, గ్యాప్ అప్. ఓకే, సో బయ్యర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు మార్కెట్ గ్యాప్ అప్ అవ్వగానే, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే. ఓకే, ఇది బుల్స్ అనమాట. బుల్స్ బేర్స్ అనేవి విడదీస్తాం. బుల్స్ అంటేనేమో మార్కెట్ పైకి వెళ్తే బాగుండిద్ది అనుకునేవాళ్ళు, బేర్స్ అంటే మార్కెట్ కిందకి వెళ్తే డబ్బులు వస్తాయి అనుకునేవాళ్ళు. ఇద్దరు ఉంటారు మార్కెట్లో. ఎప్పుడు కూడా బుల్స్ అండ్ బేర్స్కి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, గ్యాప్ అప్ అయింది. బట్ చూడండి, ఎండ్ ఆఫ్ ద డేకి ప్రీవియస్ క్యాండిల్ హై లో, ఇది లో అనమాట, ఇది హై, ఇది లో. సో ప్రీవియస్ క్యాండిల్ హైలోని ఈ క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేసింది, మింగేసింది. అంటే ఇక్కడున్న బయర్స్ మొత్తాన్ని ఒక పెయిన్కి గురి చేసింది. పెయిన్, ఎందుకంటే వీళ్ళకి నష్టమేగా వచ్చేది, లాభాలు రావు. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ చేసాడు చూడండి, వీళ్ళు ఎవరికి లాభాలు రావు. ఆ రోజు ఎవరు బై చేసినా సరే పెయిన్కి గురి చేసాడు, ఎవరు సెల్లర్. నా ఏంటంటే దీన్ని బ్యారిష్ ఎంగల్ఫింగ్ అంటాం. ఎంగల్ఫ్ అంటే దీని మొత్తాన్ని ఇది కవర్ చేయటం అని. ఇది కవర్ చేసిందా లేదా? ఎస్, ఇట్ ఈస్ కవర్డ్ అనమాట. నా దీని అర్థం ఏంటంటే సెల్లర్ డామినేట్ చేస్తున్నాడు. ఏం డామినేట్ చేస్తున్నాడు అంటే బయ్యర్స్ని కంప్లీట్గా డామినేట్ చేసేసాడు. అంటే కిందకి తెచ్చి ప్రైస్ని కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న బయర్ ఏమంటే పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో ఇక్కడున్న ఆప్షన్ ఏంటి? లాస్ బుక్ చేసుకోవడం, లేకపోతే లాస్ని హోల్డ్ చేయటం, రైట్. బట్ ఈ యొక్క ప్యాటర్న్ ఎప్పుడైతే మనకు కనిపించిందో బ్యారిష్ ఎంగల్ఫింగ్ అనేది, దీని అర్థం ఏంటంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి షార్ట్ సైడ్ ఎంటర్ అయ్యారు. షార్ట్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎగ్జిట్ అన్నా అవుతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జిట్ అయినా, వాట్ ఎవర్ ద రీజన్. సో డెఫినెట్గా ఇంత పెద్ద ప్లేయర్ వచ్చి ఎగ్జిట్ అవుతున్నాడు అంటే మనం కూడా దీంట్లో ట్రేడ్ ప్లాన్ షార్ట్ సైడే ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్లేయర్ ఎంటర్ అయ్యాడని చెప్పేసి మనకి హింట్ ఇస్తుంది. ఎవరు హింట్ ఇస్తున్నారు? క్యాండిల్ అనేది మనకి హింట్ ఇస్తుంది, రైట్. సో ఎప్పుడైనా సరే మనం టైం ఫ్రేమ్లో ఇలాగా బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది వచ్చిందంటే మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. జనరల్గా ఏంటంటే క్యాండిల్ కింద మనం షార్ట్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం, రైట్. ఇక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో వెళుతూ ఉంది. ఓ పాయింట్ దగ్గరికి రాగానే సెల్లర్స్ వీక్ అయిపోతారు. కంటిన్యూస్గా సెల్ చేయలేరు కదా ఈ స్టాక్ను కూడా. వాళ్ళ దగ్గర ఎనఫ్ క్వాంటిటీ ఉండాలి అండ్ రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే కిందకి వెళ్ళే కొంది ఏమవుతుందంటే ఏదో ఒక పాయింట్ దగ్గర బయర్స్ వచ్చేసి పైకి పుష్ చేస్తారు, ఆ భయం కూడా ఉంటుంది. బట్ ఎనీహౌ ఇక్కడ స్మాల్ క్యాండిల్ మొమెంటం లాస్ అయ్యామని చెప్పేసి చెప్తుంది. స్మాల్ క్యాండిల్ ఏం చెప్తుందంటే మొమెంటం లాస్ అయ్యామని చెప్పేసి చెప్తూ ఉంది, రెడ్ క్యాండిల్. బట్ చూడండి, గ్యాప్ డౌన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. ఓకే, సో ఇది క్లోజ్ అయింది ఇక్కడ ప్రీవియస్ డే, ఇక్కడ ఓపెన్ అయింది, సో గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు సెల్లర్స్ వెరీ వెరీ హ్యాపీ, అంటే బేర్స్ అనమాట. వాళ్ళకి ఎంత కిందకి వెళ్తే అంత హ్యాపీ, అంత డబ్బులు అనేది వస్తాయి. బట్ ద థింగ్ ఏంటంటే 3:30 చూస్తే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, అంటే ఈ యొక్క హై పైన క్లోజ్ అయింది. అర్థమవుతుందండి? సో ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ హై లో ఉందో దాన్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసేసాడు. ఎవరు? బయర్ లేదా బుల్ ఆర్ బయర్ ఎంగల్ఫ్ చేసాడు. సో దీని అర్థం ఏంటంటే ఎవరో బిగ్ ప్లేయర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అని చెప్పేసి చెప్తూ ఉంది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది చూసినప్పుడు మనం కూడా బిగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యారు కాబట్టి మనం లాంగ్ సైడ్ అనేది ప్రిపేర్ అవుతాం అనమాట. ఓకే, షార్ట్ అనేది ఆపేస్తాం, ఎందుకంటే క్లియర్గా చెప్తుంది ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ జరిగిందని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ దాకా మనం చూసాం కదా. ఒకసారి నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, దాని తరువాత మీ క్వశ్చన్స్ డౌట్స్ ఏదన్నా ఉంటే సో దట్ వీ డూ డిస్కస్. ఓకే, ప్రస్తుతానికి మనం
నిఫ్టీ 50 అనేది సెలెక్ట్ చేశాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కాసేపు అట్లా రాసి హోల్డ్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు అర్థం అవ్వడానికి క్లియర్గా నేను ఎక్కడెక్కడ ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఒక స్ట్రాంగ్ క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేశారా? ఈ క్యాండిల్ మనం ఏం చూడట్లేదు, ర్యాండమ్గా వెళ్ళట్లేదు. నిఫ్టీ డైలీ ట్రాక్ చేస్తాం కదా మనందరం. నిఫ్టీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ అనేది అబ్జర్వ్ చేశారా? ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్గా క్లోజ్ అయిన ప్రైస్ నిఫ్టీ. ఓకే, ఇది క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ క్లోజ్ చేశారు, ఇది క్లోజింగ్ ప్రైస్. గుడ్. దాని తర్వాత మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో తెలుసా? ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఎక్కడ క్లోజ్ అయిందో తెలుసా? ఇక్కడ క్లోజ్ అయింది, అందుకే రెడ్ క్యాండిల్ వచ్చింది. గుడ్. సో మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి మనం దీన్ని గ్యాప్ అప్, ఒకవేళ మిస్ అయినా డోంట్ వరీ, ఇదైతే మన యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత అయినా మీరు చూడవచ్చు. గ్యాప్ అప్ అయింది, అయిపోయిందా? ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఇక్కడ బయర్స్ బుల్స్ ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు? మార్కెట్ గ్యాప్ అప్ అయింది, వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతాయి. కాల్స్ తీసుకోవచ్చు, వాళ్ళు పుట్స్ షార్ట్ చేసి ఉండొచ్చు, లేదా ఫీచర్స్ బై చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ వెరీ హ్యాపీ, రైట్? బట్ ద థింగ్ ఏంటంటే గ్యాప్ అప్ అయిన తర్వాత ఏమన్నా పైకి వెళ్ళిందా? లేదు. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తెలుస్తుంది కదా మనకి. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అయింది. గుడ్, చాలా హ్యాపీ బుల్స్. బట్ ఓపెన్ అయినాక పైకి వెళ్ళిందా? ఏమన్నా సాలిడ్గా రెడ్ గ్రీన్ క్యాండిల్ ఇట్లాగా ఫామ్ అయిందా? అవ్వలేదు. ఫస్ట్ వాళ్ళకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కన్ఫ్యూజన్. ఎవరికి? బుల్స్కి స్టార్ట్ అవుతుంది కన్ఫ్యూజన్. అరే మార్కెట్ ఎంత గ్యాప్ అప్ అయింది, చాలా మంచి న్యూస్ ఉంది, బట్ ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి పైకి వెళ్ళలేకపోయింది. ఓకే, సో దీన్ని మనం ఏమన్నామంటే ఇందాక హ్యామర్ అన్నాం. ఎందుకంటే హ్యామర్ అని అంటున్నాం అంటే ఇక్కడ చూడండి చిన్న తోక ఉంది, హ్యామర్ అంటాం. రెండవది హ్యాంగింగ్ మ్యాన్ అని కూడా అనొచ్చు, హ్యాంగింగ్ మ్యాన్. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇదో తలకాయ వేలాడుతున్న కాళ్ళు చేతులు అని చెప్పేసి. ఓకే, సో దాని తర్వాత ఏమైందంటే రెడ్ క్యాండిల్ అనేది వచ్చింది. ఇది ఫాలో అప్ క్యాండిల్ అంటాం. చూడండి, ఇది ఇండెసిసివ్ క్యాండిల్. ఇండెసిషన్ మనకు అదే చెప్పదు, కానీ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ బయర్స్ హ్యాంగ్ అయిపోయారు అంటే ఎవరో కొన్నారు, మార్కెట్ పెరుగుతుందని, గ్యాప్ అప్ అయిందని. కొన్న దగ్గర నుంచి మార్కెట్ ఏమైంది? కిందకి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ బయర్ ఎవరైతే పొద్దున్నే బై చేశారో వాళ్ళు ట్రాప్ అయిపోయారు. బయర్స్ గాట్ ట్రాప్డ్ హియర్. అయితే కన్ఫర్మేషన్ లేదు మనకి స్టిల్. ఇది క్యాండిల్ కన్ఫర్మ్ చేసింది దట్ ఏంటంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి. ఓకే, సో ఈ క్యాండిల్ కింద మనం షార్ట్ చేస్తాం, ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం యాజ్ పర్ ద బుక్స్ అనమాట. సో ద సేమ్ క్యాండిల్ స్టిక్ కదా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అంబ్రెల్లా ఇవి ఇక్కడ కనిపించింది మనకి. సో ఇది రాగానే మనం ఏమర్థం చేసుకోవాలి? ఓకే, బయర్స్ గాట్ ట్రాప్డ్ ఓవర్ హియర్, ఇక్కడ ట్రాప్ అయ్యారు. ఇది హ్యాంగింగ్ మ్యాన్ లేదా హ్యామర్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటాం. ఎట్లా ప్లాన్ చేసుకుంటాం? డౌన్ సైడే ఆలోచిస్తాం బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్, రైట్? ఓకే, ఒకటి క్లియర్ అయింది. ఇది చూడండి, మనకి బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. ఇది చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో. బయరు కంట్రోల్ తీసుకున్నాడు, బయర్ కంట్రోల్ తీసుకున్నాడు, దాని తర్వాత బయర్స్ కంట్రోల్ తీసుకున్నారు. సమ్ వాలటాలిటీ అనేది జరిగింది, బట్ ఈ యొక్క లోని బ్రేక్ చేయలేదు. అండ్ దాని తర్వాత చూడండి మనకి ఇక్కడ స్మాల్ తోక ఉంది, దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకంటే మనం కాంటెక్స్ట్ అనేది తీసుకుంటాం మార్కెట్లో, ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ అనేది తీసుకుంటాం. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే బ్రాడర్గా తీసుకుంటాం అనమాట ఇక్కడ. ఓకే, సో మనకి ఎటువంటి క్యాండిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క జర్నీలో? చూడండి, హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందాక హ్యాంగింగ్ మ్యాన్ ఏమో
మనకి ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పింది. ఇది కూడా పెద్ద గ్యాప్ అప్ అయింది కదా, పెద్ద గ్యాప్ అప్ అయింది కదా. డెఫినెట్గా ఇది హ్యాంగింగ్ మ్యానా? 100% హ్యాంగింగ్ మ్యాన్ ఇది. మనం షార్ట్ చేస్తామా? ఎస్, షార్ట్ చేస్తాం. ఎక్కడ? ఈ క్యాండిల్ కింద షార్ట్ చేస్తాం. ద ఫాలో అప్ క్యాండిల్ ఉందా అంటే రెడ్ క్యాండిల్ ఇలా ఉందనుకోండి, అది ఫాలో అప్ క్యాండిల్. ఇక్కడ ఏం క్యాండిల్ వచ్చింది? గ్రీన్ వచ్చింది. ఓకే, సో ఇది జస్ట్ మనకేం చెప్తుంది అంటే ఈ క్యాండిల్ హ్యాంగింగ్ మ్యాన్ అనేది ప్రీవియస్ హ్యాంగింగ్ మ్యాన్కి దీనికి తేడా ఉంది, గమనించారా? హ్యాంగింగ్ మ్యాన్లో తేడా లేదు, ద ఫాలో అప్ క్యాండిల్లో తేడా ఉంది. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ మనకి హ్యాంగింగ్ మ్యాన్లో ఈ హ్యాంగింగ్ మ్యాన్లో తేడా ఉంది చూడండి. హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది, ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. దీన్ని మనం ఫాలో అప్ క్యాండిల్ అంటాం. ఫాలో అప్ క్యాండిల్ అంటే దాని తర్వాత ఒక కన్ఫర్మేషన్, అంటే అదే ట్రెండ్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఇక్కడ హ్యాంగ్ అయిపోయారని, దానికి ఒక కన్ఫర్మేషన్ ఇదన్నమాట. ఓకే, అది దొరికింది ఇక్కడ. కానీ ప్రీవియస్గా హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది, బట్ ఇక్కడ ఫాలో అప్ అనేది మిస్ అయింది. ఓకే, ఇక్కడ ఫాలో అప్ అనేది మిస్ అయింది. రైట్, సో ఇక్కడ చూడండి, మార్కెట్లో మనం ఏం చెప్పుకున్నాం, ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది జరిగిన తర్వాత, ఓకే డౌన్ ట్రెండే ఇది, డౌన్ ట్రెండ్ గ్యాప్ డౌన్ అయింది. ఎంత పెద్ద గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ ఏం జరిగింది? క్యాండిల్ గ్యాప్ డౌన్ జరిగింది కదా. గ్యాప్ డౌన్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. యాక్చువల్గా ఏది ఇక్కడ ఉండాల్సిన మార్కెట్ ప్రీవియస్గా ఇక్కడ ఉండి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ అయిందా? ఎస్, గ్యాప్ డౌన్ అయింది. ఆల్రెడీ ట్రెండ్ ఎలా ఉంది? లోవర్ లోస్ క్రియేట్ చేస్తూ ట్రెండ్ డౌన్లో ఉంది. బట్ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా ఒక్క కిందకు వెళ్ళింది. దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. ద బాడీ ఎలా ఉంది? గ్రీన్. ఎంత పెద్దగా ఉంది? చాలా పెద్దగా ఉంది. ఇది మనం బై చేసే పెరుగుతుందా? థింక్ లైక్ రిటైలర్స్ బై చేశారనుకోండి, ఆ పర్స్పెక్టివ్లో ఎంత పెరుగుతుందో? పెరగదు. అంటే ఎవరో బిగ్ ప్లేయర్ వచ్చి ఓకే నిఫ్టీకి ఇంతకంటే కిందకు వెళ్ళటానికి వీలు లేదు అని డిసైడ్ చేశారు వాళ్ళు. ఓకే, వాళ్ళు బై చేశారు ఇక్కడ హెవీగా. ఎందుకంటే అంత పెద్ద బ్యాడ్ న్యూస్ని అబ్జార్బ్ చేసుకున్నారు, ఆ షాక్ని అబ్జార్బ్ చేశారు. ఇది పెద్ద షాక్ యాక్చువల్గా. రైట్, ఇక్కడ నుంచి దగ్గర 1142 పాయింట్లు పడిపోయింది. 5% ఇన్ ఏ సింగిల్ డే. ఒక్క రోజులో 1142 పాయింట్లు నిఫ్టీ అనేది పడిపోయింది. కానీ ఇంత పెద్ద ప్యానిక్లో కూడా ఎవరు కంట్రోల్ చేస్తారు? అందరూ కూడా ప్యానిక్ అయ్యి ఎగ్జిట్ అయిపోతున్నారు కదా. బిగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యారు. ఎలా తెలుస్తుంది మనకి? ద క్యాండిల్. సో ఇవే మారుబోజు క్యాండిల్స్ అంటాం. ఓకే, చిన్న చిన్న తోకలను మనం ఇగ్నోర్ చేస్తాం, కాంటెక్స్ట్ అనేది తీసుకుంటాం. ఇక్కడ బయర్ స్టెప్ ఇన్ అయ్యాడు, ట్రెండ్ రివర్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. రైట్, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ అయింది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, గ్యాప్స్తో ఫాస్ట్గా మూవ్ అయ్యాడు అనమాట. ఓకే, సో క్యాండిల్ స్టిక్స్ అనేది ఇది చూడండి, ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది మనం చూసాం కదా. ఇక్కడ మార్కెట్ డ్రాప్ అయింది. ఓకే, పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చాయి, 3 క్యాండిల్లు మధ్యలో కొద్దిగా పాస్ తీసుకుంది. ఇది కూడా పాస్ అయి ఉండొచ్చు. పాస్ అంటే ఇలాగా కిందకు వచ్చి కొద్దిగా సైడ్ వేస్ తీసుకొని మళ్ళీ ట్రెండ్ రైజ్ అయ్యి ఉండొచ్చు. ఇది అంతవరకే చెప్తుంది ఇది. ఓకే, బట్ ద కాంటెక్స్ట్ అనేది మనం రీడ్ చేసేటప్పుడు హ్యామర్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, చూడండి, ఇన్వర్టెడ్ హ్యామర్. ఇది హ్యామర్ అంటే ఇలా ఉంటుంది. ఇది ఎలా ఉంది? ఇన్వర్టెడ్ హ్యామర్. దీని అర్థం ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది కానీ కిందకి పెద్దగా వెళ్ళలేదు. ఓకే, ఇక్కడ హాల్ట్ అయిపోయింది. ఇది జస్ట్ మనకి ఏమి ఇస్తుందంటే ఓ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. కన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారంటే నెక్స్ట్ ద బిగ్ బాయ్ ఇక్కడ ఎంటర్ అయ్యారు. చూడండి, ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా బయింగ్ చేసాడు. సో ఈ యొక్క డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇక్కడ స్టాప్ అయిపోవడానికి ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి,
3 డేస్ లోవర్లో క్రియేట్ చేసింది స్టాక్ అనేది. దాని తర్వాత సాలిడ్గా బయర్ ఎంటర్ అయ్యాడు. ఓకే, ఇది బయర్స్ స్టెప్ ఇన్ అనమాట. కైండ్ ఆఫ్ మారుబోజు క్యాండిల్. ఒక స్ట్రాంగ్ డ్రాప్ అయింది, ఒక ర్యాలీ చేసింది, పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి చెప్తూ ఉంది క్యాండిల్ స్టిక్ అనేది. రైట్. సో క్యాండిల్ స్టిక్స్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే మార్కెట్ స్ట్రక్చర్తో పాటు కంబైన్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను. ఇది పైకి వెళ్ళి 70% రిట్రేస్మెంట్ దగ్గరికి రాగానే ఇన్వర్టెడ్ హ్యామరు బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, అది మారుబోజు క్యాండిల్. మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి ర్యాలీ చేసింది. ఈసారి 78.6 దగ్గరికి రాగానే మార్కెట్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. బయర్స్ స్టెప్ ఇన్ అయ్యారా, ఎంటర్ అయ్యారా, స్టెప్ ఇన్ అంటే వాళ్ళు బై చేస్తున్నారా అనేది మన క్యాండిల్ స్టిక్ చెప్తుంది. రైట్. సో ఇక్కడ చూడండి, ఈ స్వింగ్ లో నుంచి ఈ స్వింగ్ హైకి మనం డ్రా చేసినప్పుడు ఇక్కడ 50% లెవెల్ అనేది మనకు కనిపిస్తుంది, 25,345. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు తెలీదు, ఇక్కడ ఆగొచ్చు మార్కెట్, ఇక్కడ ఆగొచ్చు, ఇక్కడ ఆగొచ్చు, ఇక్కడ ఆగొచ్చు, కిందకైనా వెళ్ళిపోవచ్చు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడికి రాగానే ఏం జరిగిందనేది మనం చూస్తే ఇక్కడ దాకా వచ్చింది ప్రైస్, పుష్ చేశారు ప్రైస్. మార్కెట్ ఓపెన్ అయింది ఎక్కడ, ఇక్కడ కిందకు వచ్చింది. కానీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేశారు. ఎవరు చేసి ఉంటారు? డెఫినెట్గా బయర్స్ కింద నుంచి పుష్ చేశారు. ఓకే, సో ఫైనల్గా గ్రీన్లో క్లోజ్ అయింది. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, పుల్ బ్యాక్ వస్తుంది, మనకి ఎక్కడ సపోర్ట్ ఉంటుంది అనేది ఫిబొనాకీ చెప్తుంది. దాని తర్వాత ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది మనకి ఏం చెప్తాయంటే అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, అక్కడ నిజంగా బయర్స్ ఉన్నారా లేరా అనేది చూడండి. యాక్చువల్గా ఇది రిజెక్షన్ అనమాట, కింద నుంచి రిజెక్షన్ అనేది జరిగింది. ఓకే, అండ్ దాని తర్వాత క్యాండిల్ కూడా కిందకు వచ్చిందా, బట్ బయర్స్ స్ట్రాంగ్గా పుష్ చేశారు. హ్యామర్ ఏం చెప్తుందంటే మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది చెప్తుంది. సో క్లోజింగ్ నుంచి కూడా దగ్గర దగ్గర 239 పాయింట్స్ పైకి వెళ్ళింది ఆ యొక్క క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి. రైట్. సో ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాయి. అయితే వీటిని సోలోగా మనం చూడకూడదు, కాంటెక్స్ట్తో చూడాలి. అండ్ బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది నేను చెప్పాను, ఓ క్యాండిల్ ఉంది, దాని యొక్క హై మార్క్ చేశాను, లో మార్క్ చేశాను. ఆ సెకండ్ క్యాండిల్ ఏం చేసిందంటే ఇది అప్ ట్రెండ్లో ఉంది కదా, స్ట్రాంగ్గా ఉంది చూడండి, పెద్ద పెద్ద క్యాండిల్స్తో పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ ఎంగల్ఫ్ అయిపోయింది, బేరిష్ ఎంగల్ఫింగ్. ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ఇది. సో దీని తర్వాత మనం ఏం చేస్తామంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. షార్ట్ సైడ్ ప్లాన్ చేస్తాం. షార్ట్ అంటే కిందకి ఏదర్ పుట్టు బై చేయటం కానీ, లేకపోతే కాల్ సెల్ చేయడం, లేదంటే ఫ్యూచర్ షార్ట్ చేయటం, అట్లాగనమాట. ఓకే, సో ఇన్ ద డైరెక్షన్లో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చింది, కష్టపడి పైకి వచ్చింది. బట్ సెల్లర్ రెడీగా ఉన్నాడు అనమాట. ఈ క్యాండిల్ చూస్తే మనకు అర్థమైంది చూడండి. సో ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేశాను. ఈ క్యాండిల్ ఏం చేసిందంటే ఎంగల్ఫింగ్ చేసింది, ఎంగల్ఫింగ్ మింగేసింది. అంటే సెల్లర్ డామినేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ సెల్ చేశాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, పైకి వచ్చింది, ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేశాడు, మళ్ళీ పైకి వచ్చింది. ఎప్పుడెప్పుడు ఆపర్చునిటీ అంటే ఎప్పుడైతే రైజ్ అవుతుందో రెడీగా ఉన్నాడు అనమాట సెల్ చేయడానికి, డంప్ చేయడానికి. సో ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, మార్కెట్ డ్రాప్ అయింది. ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే, సో దీన్ని మనం కాంటెక్స్ట్తో చూస్తూ ఉంటాం అనమాట. ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది దాన్ని బట్టి ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాంటెక్స్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. క్యాండిల్ స్టిక్స్ ఓన్లీ మనం చూడకూడదు, మార్కెట్ల యొక్క సెంటిమెంట్తో కంబైన్డ్గా, అదర్ టెక్నికల్ అనాలిసిస్తో కంబైన్డ్గా చూసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికోసం కొంత ప్రాక్టీస్, కొంత అండర్స్టాండింగ్ అనేది కావాలన్నమాట మనకి. రైట్. యా. సో నా ఏంటంటే యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. సో ఇక్కడ దాకైతే నేను
క్యాండిల్ స్టిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను యాజ్ ఆఫ్ నౌ. అండ్ యా, ఎవరు మాట్లాడతారు, ఎవరు డౌట్ ఉందనేది వాళ్ళే అన్మ్యూట్ చేసుకోండి, నీట్గా మీ డౌట్స్ అడగండి సబ్జెక్ట్. సతీష్ సార్. సార్ చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఫిబొనాకీ ఉంది కదా సార్? ఎస్ సార్. ఇది జనరల్గా ట్రేడింగ్ వ్యూలో కానీ దానిలో కానీ ఐ మీన్ నేను ట్రై చేస్తుంటే ఇది ఎక్స్టెన్షన్ వస్తుంది సార్. అంటే కిందకి కానీ పైకి కానీ ఎక్స్టెన్షన్ 1 అలా 1.6 అది కూడా వస్తుంది సార్. వేరాజ్ మీరు యూజ్ చేసేది క్లియర్గా ఎక్స్టెన్షన్ లేదు సార్. 1.6 కానీ నెక్స్ట్ 2.6, 3.6, 4 అలా లేదు సార్. ఓకే, నేను ఇది ఐ మీన్ మీ వీడియోస్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, బట్ అడుగుదాం అనుకుంటున్నా, మిస్ అయిపోతున్నాను సార్. ఓకే, ఇక్కడ చూడండి, ఒకసారి మ్యూట్ చేయరా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది టూల్ ఉంది, ట్రేడ్ ఎక్స్టెన్షన్ ఉంది. ఫిబొనాకీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రా చేసేది మీరు కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన సెట్టింగ్స్ దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వస్తాయి అన్నమాట, సెట్టింగ్ సింబల్స్. దీంట్లో స్టైల్లో ఇక్కడ మీరు ఈ వీడియో అనేది రికార్డ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్లో మీరు తర్వాత అయినా చూడొచ్చు. ఇలా ఉన్నాయి నా దాంట్లో. ఇవి కొన్నిసార్లు ఎనేబుల్ అయ్యి ఉంటాయి కొంతమందికి. ఓకే, అప్పుడు డౌన్ సైడ్ చూపించటం ఇట్లా జరుగుతుంది అనమాట. ఇది ఒక పాయింట్. సో వీటిని కావాలంటే మీరు అవసరం లేదంటే కూడా తీసేసుకోవచ్చు ఎక్కడ ఇవన్నీ. సో నేను ఉంచేది ఏంటంటే 0 ఇవన్నీ ఇక్కడ దాకా ఉంచుతాను. ఇది మనకి మోర్ దాన్ ఎనఫ్. ఇది ఒకటి. రెండవది వచ్చేసరికి ఇది ఫిబొనాకీ. సింపుల్గా ఫిబొనాకీ ఎందుకు యూజ్ చేస్తామంటే సింపుల్ డైరెక్షన్, మార్కెట్ పైకి వెళ్తుంది అండ్ పుల్ బ్యాక్ అవుతుంది, పుల్ బ్యాక్ దగ్గర సపోర్ట్ కోసం, లేదు ఇప్పుడు రెసిస్టెన్స్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి దీని గురించి తర్వాత చెప్తాను క్లియర్గా. ట్రెండ్ బేస్డ్ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ ఉంది. ఇదేం జరుగుతుందంటే దీంట్లో నాకు అప్ సైడ్ టార్గెట్ కావాలి అంటే మార్కెట్ ఇలా పైకి వెళ్తూ ఉంది. సో ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అవి నాకు తెలియదు. అటువంటప్పుడు ఈ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫిబొనాకీ దగ్గర రెస్పెక్ట్ చేసింది. ఇవి మనకు తెలియదు యాక్చువల్గా. ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నాను. ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ తీసుకొని నేనేమనుకుంటున్నానంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, దాని తర్వాత పుల్ బ్యాక్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి 78.6 కదా, ఈ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్తుంది అనుకుంటున్నాను. కానీ ఎక్కడ దాకా వెళ్తుంది ఇంపార్టెంట్ లెవెల్స్ నాకు తెలియదు. ఎందుకంటే మార్కెట్ లెఫ్ట్ సైడ్ హిస్టరీ ఉందనుకోండి, దాన్ని మార్క్ చేసుకుంటాం. లేదు హిస్టరీ ఆల్ టైమ్ హైలో ఉందంటే కూడా మనకు తెలియదు ఎక్కడ దాకా వెళ్తుంది. అటువంటప్పుడు ట్రెండ్ బేస్డ్ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్స్ అనేది మనం యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి నేనేంటంటే ఇంకా కంటిన్యూ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది 78.6 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, హైయర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది, హై క్రియేట్ అయింది, లో క్రియేట్ అయింది, కానీ ప్రీవియస్ స్వింగ్లోని బ్రేక్ చేయలేదు. వాట్ ఎవర్ ద రీజన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అప్ సైడ్ అనుకుందాం. ఇది తీసుకొని ఈ స్వింగ్లో నుంచి ఈ స్వింగ్ హైకి అండ్ ఈ స్వింగ్లోకి డ్రా చేసినప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ లెవెల్సే. 78.6, 1, 1.22, 1.44 అనేది. బట్ ఈసారి ఏం చేసిందంటే 1.44కి వచ్చి మంచి రెసిస్టెన్స్ తీసుకుంది. అంటే ఇక్కడ సెల్లర్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేశారు. అయితే దీంట్లో కూడా మీరు డబల్ క్లిక్ చేసినా లేదా పైన ఇక్కడ సెట్టింగ్స్ అని వస్తుంది, జస్ట్ మీరు దీన్ని ఒక్క క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అని వస్తుంది. మొబైల్లో కూడా ఇలాగే ఉంటుంది. చూడండి నాకున్న సెట్టింగ్స్ ఇవి కావాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు, లేదు కావాలంటే కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టార్గెట్లు కావాలి, పెద్ద పెద్ద టార్గెట్లు పైకి, ఓకే అట్లాగా పెట్టుకోవచ్చు మీరు. క్లియరా సార్? సార్ క్లియర్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, రైట్. ఇంకా యా సార్ మీరు మర్బోజీ బిగ్ గ్రీన్ క్యాండిల్ కి స్మాల్ విక్ ఉంటే అది నెగ్లిజిబుల్, మనం కన్సిడర్ చేయని అవసరం లేదని చెప్పారు కదా సార్? అవును. ఇప్పుడు ఒకవేళ 30% ఉందనుకో సార్ విక్, అప్పుడు మనము ఎలా కన్సిడర్ చేయొచ్చు దాన్ని?
సో ఏంటంటే బేసికల్గా స్టాక్ మార్కెట్ మొత్తం కూడా కాంటెక్స్ట్తో మనం తీసుకుంటాం. కాంటెక్స్ట్ అంటే అంటే ఓవరాల్ పిక్చర్ అది ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ బ్రాడర్ పిక్చర్. ఓకే. దాంట్లో చిన్న చిన్న విక్స్ అంటే అట్లీస్ట్ 5-10% అంటే టోటల్ బాడీలో 5-10% ఉందనుకోండి, మనం ఇగ్నోర్ చేస్తాం విక్. మరీ టూ మచ్గా ఉంది, పెద్ద విక్ ఉందంటే దెన్ ఏంటంటే మనం దాన్ని కొద్దిగా కన్సిడర్ చేయమన్నమాట. ఇప్పుడు మీరు 30% అన్నారు కాబట్టి ప్రాబ్లీ దాన్ని మనం మారుబోజుగా తీసుకోకూడదు. 30% అంటే ఓ 5% ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా చిన్నగా ఉంది. ఓకే, ఇదే హైట్లో ఇలా ఉంది క్యాండిల్. దీన్ని మనం కన్సిడర్ చేయం, దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే ఇది సాలిడ్గా గ్రీన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్, ఇది కూడా గ్రీనే. కానీ ఇక్కడ పైన పెద్ద విక్ అనేది ఉంది కాబట్టి దీనికి పర్ఫెక్ట్ బెంచ్ మార్క్ ఏం లేదు, అంటే ఇంత ఉండాలని కాంటెక్స్ట్ అనేది తీసుకుంటాం. అండ్ ఇది ఇలా ఉన్నప్పుడు దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది పర్ఫెక్ట్ మారుబోజుగా తీసుకుంటాం. ఈ చిన్న విక్స్ అనేది అతి సహజమే, దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ కేసులో పర్ఫెక్ట్ మారుబోజు కాదు, ఇది కొద్దిగా పైన విక్ ఉంది, బట్ స్టిల్ మనం కాంటెక్స్ట్ అనేది తీసుకుంటాం ఇక్కడ ఈ కేసులో. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, ఓపెన్ అయిన దగ్గర నుంచి పైకి వెళ్ళింది, కానీ కొద్దిగా పైన ప్రాఫిట్ బుకింగ్ చేశారు ఎండ్ ఆఫ్ ద డే. సో దీన్ని స్టిల్ మనం బుల్లిష్ మారుబోజుగానే తీసుకుంటాం. ఎందుకంటే మరీ పెద్ద విక్ ఉందనుకోండి, ఇంత పెద్దది, అప్పుడు దెన్ ఓకే అది కొంచెం ఇగ్నోర్ చేస్తాం అనమాట. ఇక్కడ కూడా దీన్ని మారుబోజుగానే తీసుకుంటాం. ఇది చూడండి, కొద్దిగా ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా కిందకు వచ్చింది, స్మాల్ ఇది పైకి వెళ్ళిన తర్వాత స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, బట్ స్టిల్ సాలిడ్గా ఉంది. లాస్ట్ 2-3 క్యాండిల్స్తో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ వెరీ బిగ్ క్యాండిల్. అండ్ ఆఫ్టర్ ఫాల్ అనేది జరిగినాక ఉంది, స్టిల్ ఇది వ్యాలిడే, మనం బులిష్ మారుబోజుగానే తీసుకుంటాం. యా, అంటే ఇప్పుడు నెక్స్ట్ బేరిష్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్, లేకపోతే ఫాలో క్యాండిల్ ఒకసారి గమనించాక అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలా మనం? బుల్లిష్ మారుబోజు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడర్ మార్కెట్ బుల్లిష్గా ఉందనుకోండి, నెగిటివ్గా లేదు, అప్పుడు మీరు బుల్లిష్ మారుబోజు అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి మనం నిన్న చెప్పుకున్నట్టు కొద్దిగా పుల్ బ్యాక్ అనేది కూడా జరగవచ్చు. ఓకే, అట్లీస్ట్ 50% దాకా కూడా రిట్రేస్మెంట్ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, దీన్ని మనం తెలుసుకోవాలి. అంటే బుల్లిష్ మారుబోజు నుంచి కంప్లీట్గా పైకి వెళ్ళటం అనేది రేర్గా ఉంటుంది. ఈ కేసులో అదే జరిగింది. యాక్చువల్గా మనం బాడీ టు బాడీ అనేది ఇక్కడ మార్క్ చేస్తే ఇది హై, ఇది లో. నా ఏంటంటే ఫిబొనాకీ అనేది డ్రా చేస్తే దీంట్లో అట్లీస్ట్ 50% రిట్రేస్మెంట్ అయితే తీసుకున్నాడు. ఎగ్జాక్ట్గా 50 దాకా రాలేదు, దగ్గర 50 దాకా వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాడు. ఓకే, సో అప్ టు 50% మనకి పుల్ బ్యాక్ అనేది రావడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుల్లిష్ క్యాండిల్ చూసాను నేను, అనుకుందాం బై చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కొద్దిగా క్వాంటిటీ ఇనిషియేట్ చేసుకొని అట్లీస్ట్ 38.2% లేదా 50% దగ్గర రిమైనింగ్ క్వాంటిటీ అనేది కూడా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. సో దట్ మన రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఒకవేళ బేరిష్ క్యాండిల్ పడిందంటే మాత్రం అది ఇంకా కొంచెం వెయిట్ చేస్తే బెటర్ సార్. దాని నెక్స్ట్ అర్థం కాలేదు అంటే ఇప్పుడు మీరు మార్బోజు క్యాండిల్ అది గ్రీన్, దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీనే వచ్చింది కదా సార్. ఇక్కడ రెడ్ వచ్చింది అనుకో సార్, అప్పుడు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుందేమో కదా సార్? అదే మేడం, అప్ టు 50% దగ్గర మీకు రిజెక్షన్ కనిపించింది అనుకోండి, 50 or 61.8 వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, ఈవెన్ రెడ్ క్యాండిల్ అయినా అక్కడ నుంచి రిజెక్షన్ ఉందంటే అంటే ఒక రకంగా ఏంటంటే ప్రస్తుతానికి పాస్ తీసుకున్నారు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రెడ్ క్యాండిల్ అనుకోండి, ఈ 50% కంటే కింద క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇది మనం పాస్ తీసుకున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఒక రోజు బై చేస్తారు, 1-2 రోజులు రెస్ట్ ఇస్తారు అనమాట డోజీలు, లేకపోతే సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది. బట్ ఈ 50% కంటే పైనే ఉంది అంటే బయర్స్ స్టిల్ కంట్రోల్లో ఉన్నారు, సెల్లర్స్ డామినేషన్ లేదని అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంకా
ఇన్వర్టెడ్ హ్యామర్ చెప్పారు కదా సార్ మీరు. అవి అప్ ట్రెండ్ లో వచ్చినప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ అయినా షూటింగ్ స్టార్ అయినా అది నెగిటివ్ గానే కన్సిడర్ చేయొచ్చా సార్ మనము? యా, ఎగ్జాక్ట్గా ఏంటంటే ఇక్కడ మనకి 2 ఇన్వర్టెడ్ హ్యామర్లు వచ్చినాయి. ఓకే, సో ఇది డెఫినెట్గా అప్ ట్రెండ్లో ఉంది, అంటే షార్ట్ టర్మ్లో 1, 2, 3, 4 డేస్. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అది ఎవరి వల్ల? ఇక్కడ వాళ్ళ ఎగ్జిట్ వల్ల అయ్యి ఉండొచ్చు, ప్లస్ స్పెక్యులేషన్, షార్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అయి ఉంటుంది. 2 రోజులు జరిగింది, కానీ మనకు ఫాలో అప్ క్యాండిల్ రాలేదు. రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, కొద్దిగా మనం షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం జనరల్గా. ఇక్కడ ఏం జరిగిందంటే 2 డేస్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. లేదు, సెల్లర్స్ గట్టిగా ట్రై చేశారు కిందకి కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. ఇది రెడ్ క్యాండిల్ అలా వచ్చింది అనుకోండి, దెన్ వీ నీడ్ టు థింక్ ఓకే ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారు సెల్లర్స్ అని చెప్పేసి. అటువంటిది ఇక్కడ జరగలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా మ్యామ్. ఇంకా ఎనీ క్వశ్చన్స్ దీనికి సంబంధించి? ఒకసారి ఇంట్రాడే చూద్దామా? ఈరోజు మనం క్యాండిల్ స్టిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది. క్యాండిల్ స్టిక్ డైలీ టైం ఫ్రేమ్ చూడాలి సార్, 15 minutes అట్లా చూడాలి. ఏంటండి? క్యాండిల్ స్టిక్స్ డైలీ టైం ఫ్రేమ్ లోనే చూడాలా సార్, లేకపోతే 1 hour 15 minutes అట్లా? వర్కౌట్ అవుతుంది మనకి. కాకపోతే మనం చేసే ట్రేడింగ్ యాక్టివిటీ దాన్ని బట్టి మనం ఇది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే అనుకోండి, వాళ్ళు 5 minutes, 3 minutes, 1 minute కూడా ఈ క్యాండిల్ స్టిక్ స్ట్రక్చర్ అనేది చూసి ట్రేడ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే వీక్లీ, అవర్లీ, డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి ట్రేడ్స్ తీసుకోవచ్చు. ప్రతి టైం ఫ్రేమ్లో ఈ టెక్నికల్గా క్యాండిల్ స్టిక్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. బట్ మనం ఎటువంటి ట్రేడర్స్, మన స్వింగ్ ట్రేడింగ్ అన్నప్పుడు కొద్దిగా బిగ్గర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి, ఇంట్రాడే అన్నప్పుడు మనం లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూసుకోవాలన్నమాట. అన్ని టైం ఫ్రేమ్లో ఇది రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఇక్కడ చూడండి, సెల్లింగ్ మార్బోజు క్యాండిల్ వచ్చింది, ఈరోజు జరిగిందే చూద్దాం మనం. జస్ట్ 1 minute టైం ఫ్రేమ్లో బుల్లిష్ మార్బోజు వచ్చింది కదా, దాని తర్వాత పెరిగింది 2 candles. దాని తర్వాత సెల్లింగ్ మార్బోజ్ వచ్చింది, మార్కెట్ డ్రాప్ అయింది. మళ్ళీ బులిష్ మార్బోజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, దీని తర్వాత ఏంటి అని చెప్పేసి ఇక్కడ సెల్లర్స్ ట్రై చేశారు, అంటే బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఎలా చెప్తుంది, క్యాండిల్ చెప్తుంది సెల్లర్స్ ఎంటర్ అయినారు, కానీ వాళ్ళ దగ్గర ఎనర్జీ లేదు, అట్లీస్ట్ 50% కూడా కిందకి రాలేదు. ఓకే, దాని తర్వాత ఏం చేశారంటే ఉండి ఒక్కసారి స్పైక్ ఇచ్చి వీళ్ళు స్టాప్ లాస్లు అంతా కూడా తీసుకెళ్ళిపోయారనమాట. సో ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది ఏ లొకేషన్లో ఫామ్ అవుతున్నాయి, ఎట్లా ఫామ్ అవుతున్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ చూడండి, బయర్స్ వచ్చారు స్ట్రాంగ్గా, కానీ ఒక హైలో అనుకుందాం. ఇది ఇక్కడ డోజీ ఫామ్ అయింది, రిజెక్షన్ జరిగింది, బ్యారిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ రిజెక్షన్ ఇది, ఓకే, దట్ ఈజ్ ఓకే. ఫస్ట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు అనుకుందాం, సెకండ్ కూడా రిజెక్ట్ అయింది, దట్ ఈజ్ ఓకే. ఇక్కడ బ్యారిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. సో నౌ మనం థింక్ చేయాలి, ఓకే ఇక్కడ ఈ లెవెల్లో కొద్దిగా సప్లై ఉంది, రిజెక్ట్ జరుగుతుంది. ఎందుకంటే ఇంట్రాడే చేసేవాళ్ళు లైక్ స్కాల్పరే కాబట్టి అందరూ కూడా దాదాపుగా వాళ్ళు హోల్డ్ చేయరు కాబట్టి ఈ విధంగా క్విక్గా ఆలోచించగలిగారు. ఇక్కడ రిజెక్షన్ జరిగింది, బ్యారిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. సో షార్ట్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. చెప్తున్నాను అంటే క్యాండిల్ స్టిక్స్ని ఎలా మనం ఇచ్చేసుకోవాలని. కానీ మళ్ళీ ఏం జరిగిందంటే సేమ్ లెవెల్లో రిజెక్షన్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి మళ్ళీ హ్యామరు అండ్ ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. అంటే ఓ రకంగా ఏంటంటే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పెట్టేశారు ఈరోజు. సో చూడండి, ఇక్కడ బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది, మన షార్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది, ఓకే, అండ్ ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనకి, రైట్. ది ఇన్ఫర్మేషన్ మనం ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకే, అన్ని టైం ఫ్రేమ్లో ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది రెసిస్టెన్స్ ఏరియా లాగా ఉంది. వెంటనే ఏం చేశారని సెల్లర్స్ వచ్చి అటాక్ చేశారు ఇక్కడ.
ఓకే నేను అమ్మేస్తాను. ఎవరు అమ్మారు? బిగ్ ప్లేయర్స్ అమ్మారు. ఎందుకంటే పెద్ద క్యాండిల్ వచ్చింది. కానీ పుల్ బ్యాక్ జరిగింది కానీ ఈ హైని బ్రేక్ చేయలే. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది డ్రాప్ అయిపోయింది. అండ్ ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. ఇక్కడ స్ట్రాంగ్గా సెల్లింగ్ జరిగింది. డోజీ 3 డోజీ క్యాండిల్స్ వచ్చాయి. బట్ ఇక్కడ చూడండి మారుబోజు క్యాండిల్ వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే సెల్లర్స్ వీక్ అయిపోతున్నారు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది ఎందుకు చెప్తున్నానంటే ఇది బేసిక్. ఇది నేర్చుకున్నారనుకోండి ఇంకా మిగతాదంతా మీరు ఎవాల్వ్ అవుతారు. కానీ దీన్ని అర్థం చేసుకోవడం, మార్కెట్తో అనుసంధానం చేయడం అనేది ట్రిక్ అనమాట. మార్కెట్ డ్రాప్ అయింది. మార్నింగ్ అంతా బుల్లిష్గా ఉందా, డ్రాప్ అయింది. సెల్లర్ వీక్ అయ్యాడు. వెంటనే బయర్ వచ్చి అటాక్ చేశాడు. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. రైట్, ఇక్కడ చూడండి రిజెక్షన్ జరిగింది. కానీ ఫాలోఅప్ క్యాండిల్ రాలేదు. ఇక్కడ పెద్ద సెల్లర్ రాలేదు. ఊరికే ఏం చేశారంటే పాస్ చేశారు అట్లా మూమెంట్ని. ఎందుకంటే ఇక్కడ మనలాంటి వాళ్ళు ఆపోజిట్ ఆలోచించేవాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే పెరిగింది షార్ట్ చేద్దామని చెప్పేసి. ఓకే, అందుకని ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా పాస్ ఇచ్చి అటాక్ చేశారు మళ్ళీ బుల్స్ అనేవాళ్ళు. ఇక్కడ మనకి ఒక రెడ్ క్యాండిల్ అనేది వచ్చింది అనుకోండి, దెన్ వీ నీడ్ టు థింక్ అనమాట. ఫాలోఅప్ క్యాండిల్ అంటాం. ఇట్లా ఇదంతా రెడ్ క్యాండిల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దెన్ ఓకే సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారు అట్లా. ఇది వచ్చేసరికి మనకి ఈవినింగ్ స్టార్ ఫార్మేషను. బట్ ఇక్కడ వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమైందంటే సైడ్ వేస్కి వెళ్ళిపోయి మళ్ళీ బయర్స్ స్టెప్ ఇన్ అయ్యారు. ఓకే, ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది, ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ నుంచి పడిపోయింది చూడండి. అంటే పెద్ద ఫాల్ కాదు ఇవన్నీ, ఇంట్రాడేలో లైక్ 10-20 పాయింట్ల స్కాల్పింగ్ అనమాట. యా, ఇది కొంచెం ఒక రకంగా ఏంటంటే ప్రాక్టీస్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు అయిపోయినాక చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ మార్నింగ్ మనకు అనిపించింది రిజెక్షన్ జరుగుతుంది సమ్వేర్ ఇక్కడ అని చెప్పేసి, బట్ వీ కుడెంట్ టేక్ ఎనీ డెసిషన్ ఎట్ ద టైం. ఇక్కడ చూడండి సైడ్ వేస్కి వెళ్ళిపోయింది, రిజెక్షన్ జరిగింది. ఓ స్టెప్ ఇన్ అయ్యారు బయర్స్ ఇక్కడ, బుల్లిష్ మారుబోజు క్యాండిల్. అంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఎవరికి, సెల్లర్స్కి సెల్ చేసుకోండి అని చెప్పేసి కొద్దిగా వెయిట్ చేశారు. ఇక్కడ బయర్ స్టెప్ ఇన్ అయ్యారు, మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. రైట్, దీస్ ఆర్ ఆల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనమాట. దీన్ని ప్రాసెస్ చేసే దాంట్లో మనం కొంచెం డైలీ చార్ట్స్ చూడటం, వాటిని అబ్జర్వ్ చేయటం, సో దట్ విల్ కమ్ టు నో. క్లియర్? హలో, చెప్పండి సార్ ఈరోజు ఏషియన్ పెయింట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఏమైనా ప్యాటర్న్ ఉందా సార్ అందులో? లేదు సార్, ఈరోజు బాగా పైకి వెళ్ళింది సార్. ఈరోజు రిజల్ట్స్ వచ్చాయిలేండి సార్. రిజల్ట్స్ వచ్చినాయా? రిజల్ట్స్ బేస్డ్గా పెరిగింది. సో ఇక్కడ ఈరోజు పాస్ అయింది. మార్నింగ్ రిజల్ట్స్ ఇచ్చినాక ఐ థింక్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి స్ట్రాంగ్గా వెళ్ళిపోయాడు. సెల్లింగ్ ప్రెషర్ అయితే లేదు ఇక్కడ, జస్ట్ పాస్ అయింది. స్ట్రాంగ్గా పైకి వెళ్ళాడు, పాస్ తీసుకున్నాడు. ఈరోజు మూవ్ చేసాడు. అండ్ ఇక్కడ చూడండి ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్ వచ్చింది లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత. ఓకే, ఇక్కడ సెల్లర్స్ ట్రై చేస్తున్నారు కానీ కిందకి వెళ్ళట్లా, బయర్ స్టెప్ ఇన్ అయ్యాడు. అండ్ ఇక్కడ ఇది కూడా బుల్లిష్ మారుబోజే, కానీ ఫాలోఅప్ రాలా, ఇమీడియట్గా వెయిట్ చేసాడు అనమాట. అట్లీస్ట్ 50% కూడా బ్రేక్ చేయలేకపోయారు. దీస్ ఆర్ ఆల్ గివ్స్ క్లూజ్ అనమాట. 100% చెప్పదు మార్కెట్. ఓకే, అంత ఈజీ కాదు, బట్ దాన్ని మనం ఓకే స్టడీ చేస్తూ ఉండాలి. యా, ఎనీహౌ ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, సో దట్ వీ డూ డిస్కస్. ఇండివిజువల్ స్టాక్స్ కాకుండా, ఏమైనా స్టాక్స్ కాకుండా ఐ మీన్ క్యాండిల్ స్టిక్స్ మీద ఏదన్నా మీకైనా డౌట్ ఉంటే. సార్ మార్నింగ్ స్టార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మార్నింగ్ స్టార్ అంటే ఉదయించే సూర్యుడా అండి మీనింగ్ తెలుగులో? ట్రూ ట్రాన్స్లేషన్ అదేనా? అవును సార్, అవునవును. ఇప్పుడు చెప్తా ఉంటారు కదా మార్నింగ్ స్టార్స్ ఉన్నాయి ఇది. యా, సో మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ రెండు ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఉదయించే సూర్యుడు మనకి ఒక పాజిటివ్ సింబల్ అనమాట. ఓకే, అట్లాగనే మార్కెట్లో కూడా మార్నింగ్ స్టార్ అని పేరు పెట్టారు. అంటే ట్రెండ్ రివర్స్ అవుతుంది, బుల్లిష్ అవుతుంది అని చెప్పేసి దీని అర్థం. ఓకే,
అప్పుడు దాకా అస్తం ఇచ్చింది, అంటే నెగిటివ్ ట్రెండ్లో ఉంది, పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, సెల్లర్స్ వెరీ హ్యాపీ. ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గ్యాప్ డౌన్ అయింది మార్కెట్. గ్యాప్ డౌన్ ఎందుకు అవుతుందండి? గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అందరూ మ్యూట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మార్కెట్లో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనేది, అంటే ఇప్పుడు ఏదో మంచి న్యూస్ ఉంది అనుకోండి, ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది, ఇది క్లోజ్ అయింది నిన్న, ఏదో గుడ్ న్యూస్ వచ్చింది, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎవరు కూడా సెల్ చేయరు కదా, బయింగే కదా చేస్తారు. కానీ ఆ గుడ్ న్యూస్ దానివల్ల నిన్న క్లోజ్ అయిన ప్రైస్ దగ్గర మనం పెడితే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో అనే ఒక ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అనేది ఉంటుంది, ఫీర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ, ఫోమ్ అనేది ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే హయ్యర్ ప్రైస్లో బై ఆర్డర్ ప్లేస్ చేస్తారు. హయ్యర్ ప్రైస్లో ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది 100 దగ్గర, ఇక్కడేమో 105 దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ డైరెక్ట్గా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి, సెల్లింగ్ బయింగ్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్యాప్ అప్ అనమాట. అట్లాగనే గ్యాప్ డౌన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మార్కెట్ ఇక్కడ ఉంది కానీ బ్యాడ్ న్యూస్ వచ్చింది, అందరూ ఏం చేస్తారు? బ్యాడ్ న్యూస్ వస్తే ఎవరు బై చేయరు కదా, అదేదో పెద్ద న్యూస్, బ్యాడ్ న్యూస్, అందరూ సెల్లింగ్కి ఇక్కడ అవుతుందో లేదో కొంటారో కొందరు ₹1 తక్కువైనా అమ్ముకుందాం అని చెప్పేసి తక్కువలో ఆర్డర్ పెట్టేస్తారు, సెల్ ఆర్డర్ అనేది. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ డౌన్ అవుతుంది. ఓకే ఫైన్, ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ అయింది మార్కెట్. అయిన తర్వాత ఒక డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది. డోజీ ఏం చెప్తుందంటే, మనం చెప్పుకున్నాం బయర్ కంట్రోల్ చేయట్లేదు, సెల్లర్ కంట్రోల్ చేయట్లేదు మార్కెట్లో, రైట్? సో ఇక్కడ వీళ్ళకి భయం వేస్తుంది, అరే మార్కెట్ అంత గ్యాప్ డౌన్ అయింది, కిందకి వెళ్ళాలి కదా, వెళ్ళట్లేదు అక్కడ నుంచి అని కొద్దిగా ఒక నర్వస్ స్టార్ట్ అవుతుంది. బట్ ద నెక్స్ట్ డే ఏమవుతుందంటే చూడండి గ్యాప్ అప్ అయింది మళ్ళీ. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఒక ఫీర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికి? ప్రాఫిట్స్ లాస్ తగ్గిపోతుంటాయి కదా వాళ్ళకి, సెల్లర్స్కి, అదనమాట. అయితే ఈ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్, ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ గ్యాప్ అప్ అయింది, డోజీ రావాలి అంటే పెద్దగా సెల్లింగ్ ఫోర్స్ తగ్గిపోయింది అనేది చెప్పేసి అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయిన తర్వాత 50% ఏదైతే బాడీ ఉందో 50% బాడీ దాటి పైన క్లోజ్ అయింది, రైట్? సో సింపుల్గా ఏమర్థమవుతుందంటే ఇక్కడ సెల్లర్స్ గ్రిప్ అనేది కోల్పోయారు, ఎందుకంటే గ్యాప్ అప్ అయింది, గ్యాప్ డౌన్ అయింది, కిందకు పుష్ చేయలేకపోయారు, మళ్ళీ గ్యాప్ అప్ అయింది. అండ్ బయర్స్ అక్కడి నుంచి కూడా తీసుకెళ్ళి 50% ప్రీవియస్గా ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో దాని పైన తీసుకెళ్ళి క్లోజ్ చేశారు. అంటే ఇక్కడ బయర్స్ డామినేట్ చేస్తున్నారు, సెల్లర్స్ వీక్ అవుతున్నారు అనేది సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తుంది గ్రాఫికల్గా. అయితే దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ కాంబినేషన్, అంటే 3 క్యాండిల్స్ కావాలి, ఒకటి పెద్ద రెడ్ క్యాండిల్ కావాలి, గ్యాప్ డౌన్ కావాలి, గ్యాప్ అప్ కావాలి, పెద్ద గ్రీన్ క్యాండిల్ కావాలి. ఈ యొక్క సెటప్ అనేది మనకి టెక్నికల్గా కనిపించిందంటే దీన్ని మనం మార్నింగ్ స్టార్ అంటాం. అంటే ఇది ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ అనేది చిన్నగా పైకి వెళ్తుంది, అప్ ట్రెండ్ ఉంటుంది అని చెప్పేసి. దీంట్లో ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే 50% బాడీ క్లోజ్ అవుతుందో, 50% పైన క్లోజ్ అవుతుందో మనం ఈఓడి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 3 గంటల 20 నిమిషాలకి అట్లాగే, ఎందుకంటే మనకు తెలిసిపోతుంది ఇక్కడ క్లోజ్ అవుతుంది. ప్రీవియస్ ఇది అనుకుందాం ₹100 అనుకుందాం, కానీ క్లోజ్ అవుతుంది ఈరోజు 105 దగ్గర. ఓకే, ఇది 50% చూస్తే ఈ ప్రైస్ అనుకుందాం, దెన్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. రెండవది కన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటారంటే ఈ క్యాండిల్ పైన ట్రిగ్గర్ పెడతారనమాట. అంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది, ఇది ఎస్ఎల్ పెట్టుకుంటారు. ఇది రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తారు, ఎందుకంటే ట్రెండ్ రివర్స్ కాబట్టి చిన్నగా పైకి వెళ్తుంది అని చెప్పేసి. ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. సో ఈవినింగ్ స్టారు దీనికి ఆపోజిట్ అనమాట. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, గ్యాప్ అప్ అయింది, బుల్స్ వెరీ హ్యాపీ, కానీ అక్కడ నుంచి పైకి వెళ్ళలేదు. ఇది డోజీ అనుకోండి, ఓకే డోజీ. అప్పుడు కొద్దిగా నర్వస్గా ఫీల్ అవుతారు వీళ్ళు. దాని తర్వాత గ్యాప్ డౌన్ అయింది, ఓ మై గాడ్ అనుకుంటారు, కానీ 50% దాటి కింద క్లోజ్ ఇచ్చారు. అంటే ఇక్కడ కంప్లీట్ కాంటెక్స్ట్ ఏంటంటే బయర్స్ గ్రిప్ కోల్పోతున్నారు, సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు, మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఈ సిచ్యువేషన్లో 3 గంటల 20 నిమిషాలకి ఇండియన్ మార్కెట్ ప్రకారం 3 గంటల 30 నిమిషాలు క్లోజ్ అయింది కదా, 3 గంటల 20-25 నిమిషాలకి మనం అబ్జర్వ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోజ్ అవుతుందని తెలుస్తుంది, అంటే ఈ 50% లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ కంటే కింద క్లోజ్ అవుతుంది, మనకి క్లియర్గా తెలుస్తుంది. అది 3 గంటల 20 నిమిషాలు ఆ టైంలో చూస్తే అప్పుడు కొంచెం రిస్క్ తీసుకోవచ్చు, అంటే మనం షార్ట్ పొజిషన్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. మన స్టాప్ లాస్ ఇది బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్స్. అండ్ యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుందంటే ఈ లో అనేది బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రిగ్గర్ అనమాట. అంటే ఇక్కడ అలర్ట్ పెట్టేసుకొని ఈ ప్రైస్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అయితే వెంటనే ఎంట్రీ, ఇక్కడ ఇది స్టాప్ లాస్. బోత్ ఆర్ యాక్సెప్టబుల్. ఈవినింగ్ స్టార్ ఏంటంటే ఇది యాక్చువల్గా
నెగటివ్ సింబల్ అనమాట ఈవినింగ్ స్టార్ అనేది. ఓకే ఫైన్. ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టర్కి ఇది నెగటివ్ అనమాట. దాని పేరు కూడా అలా పెట్టారు. సో మేక్ షూర్ ఏంటంటే ఇది అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి ఈ ఈవినింగ్ స్టార్ అనేది, అండ్ మార్నింగ్ స్టార్ వచ్చేసరికి డౌన్ ట్రెండ్లో ఫామ్ అనేది అవ్వాలి. ఓకే సో మార్నింగ్ స్టార్కి ఈవినింగ్ స్టార్కి టైం ఫ్రేమ్స్ వచ్చేసరికి మీరు డైలీ అంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. లైక్ డైలీ కానీ ఓకే అలా వీక్లీ టైం ఫ్రేమ్స్ అనేది చూడొచ్చు ట్రెండ్ రివర్సల్స్ కోసం. ముఖ్యంగా కొంచెం లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలి, ఐ మీన్ టు స్వింగే కొద్దిగా బ్రాడర్గా హోల్డ్ చేయాలనుకున్నప్పుడు డైలీ వీక్లీ అనేది చూడవచ్చు. ఈవెన్ సేమ్ ప్యాటర్న్స్ అనేది ఇంట్రాడేలో కూడా ఉంటాయి, 1 minute కూడా ఉంటాయి. ఓకే మార్కెట్ కాంటెక్స్ట్ని మనం తీసుకొని ట్రేడ్స్ అనేది కూడా మనం తీసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నిఫ్టీ అనేది చూద్దాం, ఎందుకంటే ఇది యూనివర్సల్ ఇండెక్స్ కాబట్టి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది మనకి ఈవినింగ్ స్టార్కి. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది, సెల్లింగ్ ప్రెషర్ ఉంది, మూడు రోజులు అనుకుందాం, ఇదే 1 minute యాక్చువల్గా. ఓకే 3 రోజుల నుంచి సెల్లింగ్ అనుకుందాం, గ్యాప్ డౌన్ అయింది. సెల్లర్స్ ఏంటి ఇప్పుడు డైలమాలో పడతారు, ఏంటి మార్కెట్ కిందకి వెళ్ళట్లేదని. ఈ డోజీ వచ్చింది, మళ్ళీ ఇన్వర్టెడ్ హ్యామర్ కిందకి వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి ఇదే లో ఉంది. ఓకే మళ్ళీ డోజీ వచ్చింది, స్లైట్గా గ్యాప్ అప్ అయింది. ఈ క్యాండిల్ ఎలా ఉంది, సాలిడ్గా ఉంది కంపేర్ చేస్తే. సో ఎనీహౌ మనం ఏమనుకున్నామంటే 50% బాడీ అనేది అవ్వలేదు కాబట్టి సో దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ద కాంటెక్స్ట్ అయితే మాత్రం ఇక్కడ మనకి ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే ఇది వచ్చేసరికి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ బులిష్గా ఉంది అనుకుందాం. 3 రోజుల నుంచి కంటిన్యూస్గా ర్యాలీ చేస్తున్నారు, పైకి వెళ్ళాడు, కిందకు వచ్చాడు, పైకి వెళ్ళాడు, అప్ ట్రెండ్లో ఉన్నాడు. ఈ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత డోజీ వచ్చింది. అఫ్కోర్స్ పెద్ద గ్యాప్ అప్ లేదు ఇక్కడ, డోజీ వచ్చిందంటే బయర్స్ వీక్ అయిపోతున్నారు. దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ 50% బాడీని బ్రేక్ చేసిందా, చేసింది. నా ఇది పర్ఫెక్ట్ ఈవినింగ్ స్టార్ అనమాట. ఓకే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డ్రాప్ అయిపోయింది. ఓకే సో ఇవంతా కూడా మనం కాంటెక్స్ట్తో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈవినింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ అనేది ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకునేటట్టయితే డైలీ టైం ఫ్రేమ్ అనేది లేదా వీక్లీ టైం ఫ్రేమ్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. ఓకే సో ఇక్కడ దాకా అయితే క్లియర్. 10:20 అయింది. ఏదన్నా ఉంటే డౌట్లు మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే హలో యా చెప్పండి సార్. మొత్తం ఎన్ని రకాల మనకు క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయి సార్? ఇవి ఏంటి సార్? ఎన్ని రకాల క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి మొత్తం టోటల్గా యాక్చువల్గా? మనకి మెయిన్గా అంటే చాలా ఉన్నాయి, 200 పైన ఉంటాయి. బట్ బేసికల్గా ఏంటంటే ఒక 10 తెలుసుకుంటే సరిపోతుంది సార్. ఓకే ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఒక 5-6 కవర్ చేశానో ఇంక ఇదే మ్యాక్స్ రొటేషన్ ఉంటుంది అనమాట. అంటే దీంట్లో మనకి నేను ఈ పీడిఎఫ్ అనేది అందరికీ షేర్ చేస్తాను, మన యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి కానీ అందరికి కానీ. ఎందుకంటే ఇది నేను ఒక బుక్ నుంచి సేకరించాను, డార్క్ క్లౌడ్ కవర్ అని చెప్పేసి. ఓకే థ్యాంక్ యూ సార్. యా ఈ కాన్సెప్ట్ అనేది మనకి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒక వీడియో. బట్ ఎనీహౌ ఈ పీడిఎఫ్ అయితే అందరికీ నేను ఇప్పుడే పంపిస్తాను నైట్. ఓకే ఒకసారి చూడండి. అండ్ వీడియో కూడా ఉంది ఆల్రెడీ, బట్ స్టిల్. ఒక చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ చెప్తున్నాం, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అన్నారు కదా సార్, అది ఖచ్చితంగా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉండాలా సార్, లేకపోతే ఇన్నర్లో ఉన్నా పర్వాలేదు సార్? క్యాండిల్స్ మిడిల్ క్యాండిల్ కొద్దిగా కాంటెక్స్ట్లో వెళ్తే బెటర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లైట్ గ్యాప్ డౌన్ ఏంటి మీరు అడిగింది? గ్యాప్ డౌనా అంటే మిడిల్ క్యాండిల్ సార్? మనకు ఏదైతే మనం మిడిల్ క్యాండిల్ అనుకుంటామో అది కొంచెం గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అని అన్నారు కదా, ఈ సెంటర్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ లేకుండా కొంచెం ఇన్నర్ లో ఉన్న కన్సిడర్ చేయొచ్చు, తీసుకోవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. దాన్ని కూడా ఈవినింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ద హోల్ థింగ్ ఏంటంటే మన కాంటెక్స్ట్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. యా షూర్ సార్, నో ప్రాబ్లం. చెప్పండి సార్. నాకు ఒకటి అర్థం కాలేదు. మనకి మార్నింగే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అంటారు కదా, గ్యాప్ అప్ లో రెడ్
గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, రెడ్ క్యాండిల్ ఉంటుంది. సమ్ టైమ్స్ అదే గ్యాప్ డౌన్ లో కూడా గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, రెడ్ క్యాండిల్ ఉంటుంది. గ్యాప్ అప్ అంటే మేము రెగ్యులర్ గా అనుకునేది పాజిటివ్ మోడ్ లో ఉంటుంది అనుకుంటున్నాం. డౌన్ అంటే బేరిష్ కండిషన్ ఉంటుంది అనుకున్నాం. కానీ డౌన్ లో కూడా గ్రీన్ క్యాండిల్ ఉందంటే నాకు అర్థం కాదు అది వాట్ ఇస్ ది సిచ్యువేషన్ అండి. అదే గ్యాప్ డౌన్ అయినప్పుడు ఆప్షన్ సెల్లింగ్ ప్రాస్పెక్ట్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటారండి. కాల్ సెల్ చేసిన వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. గ్యాప్ అప్పుడు డౌన్ లో కూడా మార్కెట్ గ్రీన్ పెరుగుతుంది. క్యాండిల్ పడుతుంది, రెడ్ ఏం క్యాండిల్ సార్ మీ పడుతుంది. అదేనండి. క్వశ్చన్ ఒకసారి అడుగుతారా? అర్థం కాలేదు. గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ పడుతుంది, గ్రీన్ క్యాండిల్ పడుతుంది సార్. డౌన్ లో కూడా గ్రీన్ క్యాండిల్ పడుతుంది, రెడ్ క్యాండిల్ పడుతుంది. అంటే ఇప్పుడు డౌన్ అంటే బేరిష్, గ్రీన్ కలర్ అప్ అంటే బుల్లిష్. కానీ బుల్లిష్ లో రెడ్ క్యాండిల్ పడుతుంది, బేరిష్ లో గ్రీన్ క్యాండిల్ పడుతుంది, ఆపోజిట్ లో కూడా. ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా చార్ట్ కానీ నేను ఓపెన్ చేయడానికి? వన్ డే ఫ్రేమ్ సార్ బ్రదర్ ఏం అడుగుతున్నాడంటే గ్యాప్ డౌన్ అయినప్పుడు అది బేరిష్ కదా, బేరిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి కదా, బట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, బేరిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి కదా అని అంటున్నాడు. సార్ అదే సార్ మీ డౌట్? అవును సార్, అదే సేమ్ క్వైట్ ఆపోజిట్. మన గ్యాప్ అప్ అయినప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావాలి, బట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది నేను చూసిన వాటిల్లో అని అంటున్నాను. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది కదా సార్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి. అవును సార్, అవును సార్. మీ డౌట్ ఏంటి, ఇది గ్రీన్ అవుతుందనా? అవును సార్, అవును. అది బేరిష్ గా ఉండాలి కదా, గ్యాప్ డౌన్ అయినప్పుడు బేరిష్ కదా, గ్రీన్ ఎందుకు ఫామ్ అయింది అని అంటున్నాడు. అచ్చా అచ్చా, ఓకే ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రీవియస్ క్లోజ్తో కంపేర్ చేయట్లేదు. ఇదేంటంటే జస్ట్ ఓపెనింగ్ ప్రైస్ నుంచి తీసుకుంటుంది. ఓపెన్ ఎక్కడ అయిందంటే అర్థమవుతుందా సార్? ప్రీవియస్ డేతో చూడట్లేదు ఇది. ఈరోజు అంటే ఈరోజు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఇక్కడ అయింది, ఓకే, కానీ క్లోజ్ ఎక్కడ అయింది మనకి 21,758లో ఓపెన్ అయింది. డైరెక్ట్గా కొద్దిగా కిందకి వెళ్ళింది. ఇది నేను కిందకి వెళ్ళిన దాన్ని బ్లాక్గా మార్క్ చేస్తున్నాను, అది లో అనమాట, డే లో. కానీ ఎక్కడ క్లోజ్ అయింది ఇది? 22,161, అంటే ఓపెన్ కంటే పైన క్లోజ్ అయింది. అందుకని ఓపెన్ కంటే పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది మనం పాజిటివ్గా తీసుకుంటాం అండ్ బుల్లిష్గా తీసుకుంటాం. ఒకవేళ ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది కదా సార్, ఓపెన్ అయిన తర్వాత క్లోజింగ్ అనేది కింద ఇచ్చింది అనుకోండి, అంటే 21,758.4 కంటే కింద, అది ఎంతన్నా 1 పైసైనా 2 పైసైనా కానీ 1 రూపీ, 20 రూపీస్, 100 రూపీస్, దెన్ ఇదేంటంటే రెడ్ క్యాండిల్ రెడ్ కలర్ వచ్చేస్తుంది, ఓపెన్తో ఉంటుంది అనమాట ఇది ప్రైస్ బాడీతో. ఓకే, యా సార్ మీరు ఓపెన్ తో చెప్పారు కదా, బ్రదర్ డౌట్ ఏంటంటే గ్యాప్ అంత పెద్ద గ్యాప్ డౌన్ అయినప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి కదా అనేది. సార్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ నుంచి కాదు ఒక్క నిమిషం సార్. మీకు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒకేసారి కంటిన్యూగా సింగిల్ డైరెక్షన్ అన్ని గ్రీన్ కలర్ క్యాండిల్స్ పడవు సార్. 1-2 రెడ్ కలర్ క్యాండిల్స్ పడి తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ క్యాండిల్స్ పడతాయి. అంటే గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా మీకు కంటిన్యూగా గ్రీన్ కలర్ క్యాండిల్స్ రావాలని రూల్ ఏం లేదు, ఓకేనా? మీరు చెప్తుంది ఏంటంటే గ్యాప్ అప్ తర్వాత క్యాండిల్స్ వచ్చే క్యాండిల్స్ రెడ్ పడుతుంది. అలా బ్రదర్ ముందు రోజు కాల్స్ ని సెల్ చేసి ఉంటారు చూసారా, కాల్స్ ని సెల్ చేసిన వాళ్ళకి గ్యాప్ డౌన్ అయినప్పుడు వాళ్ళకి మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది. కాల్స్ ని సెల్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా బై చేయాలి, ఆ ప్రాఫిట్ ని బుక్ చేసుకునే దానికోసం బై చేస్తారు. వాళ్ళు బై చేసినప్పుడు మీకు ఆడ మార్కెట్ కొంచెం పైకి వచ్చి మీకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా గ్యాప్ అప్ అయినప్పుడు ఏంటంటే పుట్స్ ని సెల్ చేసి ఉంటారు. పుట్స్ ని సెల్ చేసిన వాళ్ళకి ముందు రోజు ఏం ఆర్డర్ పుట్స్ ని సెల్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది అన్నమాట. అలా 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 ఫామ్ అవుతాయి అన్నమాట. అది సెల్లింగ్ ప్రాస్పెక్ట్ లో వచ్చినప్పుడు వస్తుంది. ఎస్ సార్, కరెక్టే సార్. అదే నేనైతే క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్ మీరు.
మీరు మీ డౌట్ అయితే క్లారిఫై అయిందా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? లేదా సార్, ఇంకా కొంచెం సందేహంలోనే ఉన్నది. ఓకే, ఒకసారి మళ్ళీ మన వీడియోలు చూస్తాం సార్ ఒకసారి. రిలవెంట్గా ఉన్నది. యా, సో ఇది యాక్చువల్గా క్యాండిల్ స్టిక్లో ఏంటంటే బులిష్ క్యాండిల్ ఓపెను, క్లోజు, హైలో అనేది మారదు. రెడ్ కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా మారేది ఏంటంటే ఓపెన్ క్లోజ్ అనమాట. ఓపెన్ కంటే పైన క్లోజ్ అయింది అనుకోండి ప్రైస్, అంటే ఓపెన్ ఇక్కడ అయింది 100 అనుకుందాం, క్లోజ్ అయింది ఎక్కడ 110, పైన క్లోజ్ అయితే గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. అది గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా ద మ్యాటర్ ఏంటంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఇది 90 రూపాయలు అనుకుందాం, 100 రూపాయల దగ్గర ఓపెన్ అయింది అంటే ఓపెన్ ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మార్క్ అవుతుంది. ఇది మొత్తం ఇక్కడ క్యాండిల్ లాగా ఫామ్ అవ్వదు, ఇక్కడ మార్క్ అవుతుంది. ఇది 90 దగ్గర ఉంది, ఇది 100 దగ్గర ఉంది. క్లోజ్ ఎక్కడైందంటే 3:30 110. సో దీనికంటే పైన అంటే ఓపెన్ ప్రైస్ కంటే పైన క్లోజ్ అయింది కాబట్టి మనకి గ్రీన్ కలర్ అనేది ఇచ్చామన్నమాట, వస్తుంది. ఓపెనింగ్ కంటే పైన ఉందా లేదా. ఇది గ్యాప్ డౌన్ అయినా కావచ్చు, ఓకే, గ్యాప్ అప్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓపెన్ అయిన తర్వాత క్లోజింగ్ ఎక్కడ అవుతుంది అనేది, ఒకవేళ ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ అనేది కింద అయింది అనుకోండి, ఇది ఓపెన్ అయింది మార్కెట్ ఈరోజు, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా ఉంది, గ్యాప్ అప్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఓకే, మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఓపెన్ అయింది, కానీ క్లోజింగ్ ఎక్కడైంది, కింద అయింది. ఓకే, ఇది 90 అనుకుందాం, ఇది 110 అనుకుందాం, 110 దగ్గర ఓపెన్ అయింది, కానీ 100 దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే కింద క్లోజ్ అయింది కాబట్టి రెడ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఎనీహౌ తర్వాత సెషన్స్లో డిస్కస్ చేస్తే క్లారిటీ వస్తుంది, నో నీడ్ టు వరీ. ఇంకా ఓకే అండి, 10:30 అయిపోయింది, ఇట్స్ బీన్ లేట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఏదైనా డౌట్స్ ఉంటే రాసుకోండి, గ్రూప్లో కూడా మీరు ఎంగేజ్ అవుతూ ఉండండి, తప్పలేదు. ఓకే, సో కమ్యూనిటీ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న చిన్న డౌట్స్ అయినా సరే పెద్ద డౌట్స్ అయినా క్లారిఫై అవుతాయి ముందు. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. రైట్, థ్యాంక్ యూ సార్, అందరికీ గుడ్ నైట్. రైట్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్.